ఓకేనా? స్క్రీన్ ఓకేనా? అక్క. ఓకే. నిన్న పంపించిన ప్రాబ్లం చేశారా? నాకు ఫస్ట్‌ది అయితే టీ అవుట్ 600 కెల్విన్ వచ్చింది. సెకండ్‌ది కొంచెం చేయాల్సిన ప్రాబ్లం. ఒకసారి ఫాస్ట్‌గా చేసేద్దామా? చేసినారా? ఏమైనా ఆన్సర్లు వచ్చినాయా? ఒకసారి ప్రొసీజర్ చెప్పక్క దానికి. ఓకే. ఫస్ట్ ఇది చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? రికార్డింగ్ ఆన్‌లోనే ఉంది కదా? ఓకే. ఫస్ట్‌ది ఏమి ఇచ్చినారు? A + B gives rise to C రియాక్షన్. ఇన్లెట్ ఫీడ్ టీ ఇన్ 550 కెల్విన్ అని ఇచ్చారు. టీ అవుట్ అంటే రియాక్టర్ టెంపరేచర్ అంటే టీ అవుట్ అని తీసుకోవచ్చు. టీ అవుట్ 800 కెల్విన్ ఇచ్చేసినారు. అయిపోయింది ఇక్కడ. ఇంకేం డేటా ఇచ్చినారు? కన్వర్షన్ 30% అన్నారు. సారీ నేను ఏది చేస్తున్నా సెకండ్ చేసేస్తున్నాను. ఫస్ట్ది ఈజీగా ఉంది యాక్చువల్గా. వాళ్ళు డైరెక్ట్గా మనకి హీట్ ఆఫ్ రియాక్షన్ అండ్ సిపి కూడా కిలో జౌల్ పర్ కిలో మోల్లో ఇచ్చేసినారు కాబట్టి మనకి మాస్ ఫ్లో రేట్ అదంతా పెద్ద చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ది ఇంపార్టెంట్. సో నేను సెకండ్ చేసేస్తున్నాం. A + B gives rise to C. T in 550, T out 800 అని ఇచ్చారు. కన్వర్షన్ 30%. సిపి ఏబిసికి ఈక్వల్ లేవు ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లాగా. సో వీ షుడ్ బి కేర్ఫుల్ హియర్. సిపిబి ఎంత? 50 జౌల్ పర్ మోల్ కెల్విన్. ఎవరైనా చేశారా? సెకండ్ ట్రై చేశారా? సిపి సిపిసి వచ్చేసి 150 జౌల్ పర్ మోల్ కెల్విన్. హీట్ ఆఫ్ రియాక్షన్ -100 కిలోజౌల్ పర్ మోల్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇన్ ద ఫీడ్ అడుగుతున్నారు. ఇక్కడ కన్వర్షన్ 30% అన్నది విత్ రెస్పెక్ట్ టు ఏనా విత్ రెస్పెక్ట్ టు బీనా? అంటే ఏ కన్వర్షన్ 30%, బి కన్వర్షన్ 30%? అకార్డింగ్ టు ద క్వశ్చన్ 30% కన్వర్షన్ ఆఫ్ ఏ అని ఉంది చూడండి. అది చాలా ఇంపార్టెంట్. మీరు బి అనుకుంటే ప్రాబ్లం దొబ్బేస్తుంది. ఓకే, అది ఎందుకు కూడా చూద్దాం. సో మొత్తానికి ఈ ప్రాబ్లమ్ ఎట్లా చేయాలంటే వాళ్ళు ఫీడ్ ఎంత ఇచ్చారో మనకు చెప్పట్లేదు. దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇన్ ద ఫీడ్. జస్ట్ సే ఇప్పుడు ఇది అడియాబాటికే కాబట్టి క్యాన్ ఐ అజ్యూమ్ ద ఫ్లో రేట్? ఎస్. ఏది అజ్యూమ్ చేసుకున్నా ఏమైనా తేడా పడుతుందా? ఎట్లాగైనా ఆన్ ద బోత్ ద సైడ్స్ అది క్యాన్సిల్ అయిపోతుంది. సో H in is equal to H out plus H reaction కాబట్టి I can assume the flow rate. I am assuming the flow rate as feed. 1 mole per hour of feed వస్తుంది అనుకుందాం. దాంట్లో there is Y moles of A ఉంది అనుకుందాం. In this 1 mole per hour, Y moles of A, obviously B will be 1 minus Y moles of B. Okay, they have given conversion of A is equal to 30%. సో దాని అర్థం ఏంటి? ఇప్పుడు A + B gives rise to C అని ఒక రియాక్షన్ ఉంది. ఇనిషియల్గా there were Y moles of A, 1 minus Y moles of B and 0 moles of C. 30% of A got converted. అంటే ఏంటి? ఎంత A కన్వర్ట్ అవుతే అంత C ఫామ్ అవుతుంది. సో 0.3 of Y ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ C. అప్పుడు ఏ ఎంత మిగులుతుంది? 1 minus 0.3Y. ఏ ఎంత కన్వర్ట్ అయితే బి కూడా అంత రియాక్ట్ అవుతుంది. సో 0.3Y ఆఫ్ ఏ తోని 0.3Y ఆఫ్ బి రియాక్ట్ అవ్వాలి. సో 1 minus Y లో నుంచి ఒక 0.3Y ఆఫ్ బి కూడా కన్జ్యూమ్ అయింది. ఇక్కడ వరకు ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ అప్ టిల్ హియర్? అక్క. ఓకే, సో ఇన్లెట్లో ఏమున్నాయంటే దెర్ ఆర్ Y moles ఆఫ్ ఏ, 1 minus Y moles ఆఫ్ బి, అంతే. సి ఏం లేదు, 0.
అవుట్లెట్ గురించి మాట్లాడుకుంటే we have 0.7y moles of A, 1 minus 1.3y of B. 1 minus 1.3y moles of B. Okay. How much A is reacted ante 0.3y moles of A is reacted. ఈ డేటా కేర్ఫుల్గా రాసుకుంటే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. నౌ మనకు తెలిసింది ఇట్స్ అన్ అడియాబాటిక్ రియాక్టర్. సో ఆబ్వియస్లీ విల్ బి యూజింగ్ హెచ్ఇన్ ఇస్ ఈక్వల్ టు హెచ్ అవుట్ ప్లస్ హెచ్ రియాక్షన్. ఫస్ట్ హెచ్ఇన్ రాసుకుందాం. హెచ్ఇన్ ఎంత? ఇక్కడ సిపి డేటా ఎలా ఇచ్చారు? ఇట్ ఈస్ ఇన్ జౌల్స్ పర్ మోల్ కెల్విన్ కదా. సో హెచ్ఇన్ ఏమవుతుంది? ఎన్సిపి డెల్టా టీయా ఎంసిపి డెల్టా టీయా? ఇక్కడ జౌల్స్ పర్ మోల్ ఉంటే జౌల్స్ పర్ మోల్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా మోల్స్ తోనే మల్టిప్లై చేయాలి, అప్పుడు మోల్ మోల్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. సో హెచ్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఇన్లెట్ లో ఏ కూడా ఉంది బి కూడా ఉంది అండ్ సిపిస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇన్లెట్ లో ఫస్ట్ ఎన్ఏ సిపిఏ డెల్టా టీ ఇన్ ప్లస్ ఎన్బి సిపిబి డెల్టా టీ ఇన్ రాసుకోవాలి. ఓకేనా. సో ఎన్ఏ ఎంత? వై మోల్స్ ఆఫ్ ఏ ఈజ్ ఎంటరింగ్. సిపిఏ ఎంత? 100 అని ఇచ్చారు. దిస్ ఈజ్ మోల్స్, దిస్ ఈజ్ జౌల్ పర్ మోల్ కెల్విన్, ఐ మీన్ మోల్ పర్ అవర్, ఇది వై మోల్ పర్ అవర్ ఇంటూ డెల్టా టీ ఇన్ ఎంత? 550 కెల్విన్ అని ఇచ్చారు. సో 550 కెల్విన్ మైనస్ సమ్ టీ రిఫరెన్స్. టీ రిఫరెన్స్ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, 0 కూడా పెట్టుకోవచ్చు, ఏం తేడా పడదు. ఓకే, సో ఇది కెల్విన్, కెల్విన్ కెల్విన్ క్యాన్సల్, మోల్ మోల్ క్యాన్సల్, యూనిట్స్ ఆర్ ఇన్ జౌల్ పర్ అవర్. ప్లస్ అట్లానే బీది కూడా చేయండి, 1 మైనస్ వై ఇంటూ బీకి ఎంత ఇచ్చారు? 50 జౌల్స్ పర్ మోల్ కెల్విన్ ఇంటూ 550 మైనస్ టీ రిఫరెన్స్. నెక్స్ట్ హెచ్ఇన్ అయిపోయింది. హెచ్ అవుట్ ఎంత ఉంది? 0.7 వై ఆఫ్ ఏ, మళ్ళీ సేమ్ సిపిఏ రాయండి. టీ అవుట్ ఎంత అని ఇచ్చారు? 800 కెల్విన్ మైనస్ టీ రిఫరెన్స్ ప్లస్ మనకి అవుట్లో ఏమేమి ఉన్నాయి? సారీ, ఇందాక సి రాయడం మర్చిపోయా, గుర్తు చేయలేదు. అవుట్లెట్లో ఉట్టి ఏబి ఉన్నాయా? సి కూడా ఫామ్ అయింది కదా కొంచెం. దెర్ ఈస్ 0.3y మోల్స్ ఆఫ్ సి. కాబట్టి హెచ్ అవుట్లో ఏమేమి వస్తుంది? హెచ్ అవుట్ విల్ బి ఈక్వల్ టు ఎన్ఏ సిపిఏ డెల్టా టీ అవుట్ ప్లస్ ఎన్బి సిపిబి డెల్టా టీ అవుట్ ప్లస్ ఎన్సి సిపిసి డెల్టా టీ అవుట్. ఈ మూడు యాడ్ చేస్తే హెచ్ అవుట్ వస్తుంది. హెచ్ రియాక్షన్ ఎంత వస్తుంది? హెచ్ రియాక్షన్ ఏమని ఇచ్చారు? -100 కిలోజౌల్ పర్ మోల్ ఆఫ్ ఏ. పర్ మోల్ ఆఫ్ ఏ అయినా పర్ మోల్ ఆఫ్ బి అయినా ఏం తేడా పడదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ప్లస్ ఏ ప్లస్ బి స్టాకియోమెట్రిక్లోనే ఉన్నాయి కాబట్టి పర్ మోల్ ఆఫ్ ఏ అని తీసుకుందాం. మనం ఇక్కడ కన్వర్షన్ కూడా ఏది కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. ఇంటూ ఎన్ని మోల్స్ ఆఫ్ ఏ కన్వర్ట్ అయింది? 30% కదా కన్వర్షన్ ఆఫ్ ఏ. సో you just write what is the concentration of A into conversion. Concentration of A into, I mean, we are assuming that y moles of A is entering into conversion is 0.3%. Okay. So ఇది ఎంత యూనిట్స్ ఏమవుతుంది? కిలోజౌల్ పర్ మోల్, ఇది మోల్ పర్ అవర్. మోల్ క్యాన్సల్, కిలోజౌల్ పర్ అవర్. సో ఆల్ యూనిట్స్ విల్ బి ఇన్ కిలోజౌల్ పర్ అవర్. ఇది సాల్వ్ చేసి నాకు రేపు చెప్పండి. ఇప్పుడు నేను చేస్తే మనకి టైం పోతుంది. ప్రొసీజర్ ఇది అర్థమైందా? మొత్తానికి ప్రొసీజర్ ఏంటో, ఇన్లెట్లో ఏమేమి వస్తున్నాయో ముందు డీటెయిల్డ్గా రాసుకోండి. ఎంత అమౌంట్ ఏది వస్తుంది ఇన్లెట్లో. వీఆర్ గెట్టింగ్ ఏ అండ్ బి, వై మోల్స్ ఆఫ్ ఏ అండ్ 1 మైనస్ వై మోల్స్ ఆఫ్ బి. అవుట్లెట్లో ఏమేమి వస్తున్నాయో కూడా డీటెయిల్గా రాసుకోండి. ఏమేమి వస్తున్నాయి? 0 ఆఫ్టర్ 0.3 వై మోల్స్ ఆఫ్ ఏ గాట్ కన్వర్టెడ్, 0.7 moles of Y will be present in the outlet
1 minus 1.3 Y moles of B will be present in the outlet and 0.3 Y moles of C formed will be in the outlet. సో వీటన్నింటికి డీటెయిల్గా హెచ్ ఇన్ హెచ్ అవుట్ హెచ్ రియాక్షన్ క్యాలిక్యులేట్ చేసుకొని ఈక్వేషన్లో పెట్టండి. ఏ ఈక్వేషన్లో పెడతారు? బికాజ్ ఇట్ ఈస్ అన్ అడియాబాటిక్ రియాక్టర్. హెచ్ ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుట్లెట్ ప్లస్ హెచ్ రియాక్షన్. ఇది ఇందులో పెట్టి చేయండి. ఓకేనా? ఈ ప్రాబ్లం చేశాక ఈ ప్రాబ్లం టీ రిఫరెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది అక్క, డౌట్ అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్పు. టీ రిఫరెన్స్ 0 తీసుకోవాలి అక్క. తీసేసుకోండి, ప్రాబ్లం లేదు. టీ రిఫరెన్స్ ఎట్లయినా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఒక ముందే 0 తీసుకున్నా కూడా ఏం తేడా పడేది ఉండదు. టీ రిఫరెన్స్ అంటే ఇంకా నువ్వు రిఫరెన్స్ టెంపరేచర్ ఏది పెట్టుకుంటా అన్నది నీ ఇష్టం. 25 పెట్టుకోవచ్చు, 0 పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఒక చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే, మీకు వై ఎంత ఉందో తెలుస్తుంది కదా, అంటే ఆ 1 మోల్ పర్ అవర్లో ఏ ఎంత ఉంది, బి ఎంత ఉందో తెలుస్తుంది కదా. వి నో అంటే క్వశ్చన్లో ఇచ్చింది కన్వర్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ 30% కదా. కన్వర్షన్ విత్ రెస్పెక్ట్ టు బి ఏమవుతుందో కనుక్కోండి. దిస్ ఇస్ అ స్మాల్ ఎక్సర్సైజ్ టు థింక్, అంటే టు అండర్స్టాండ్ కన్వర్షన్స్ ఎందుకు ఈక్వల్గా ఉండవు అని. ఓకేనా? ఇక్కడ బేసికల్గా ఏ అండ్ బి స్టాక్యోమెట్రిక్ రేషియోలో కనుక ఎంటర్ అయినాయి అనుకో, అంటే 1 మోల్ ఆఫ్ ఏ ఎంటర్ అవుతే 1 మోల్ ఆఫ్ బి ఎంటర్ అవుతుంది, 2 మోల్స్ ఆఫ్ ఏ ఎంటర్ అయితే 2 మోల్స్ ఆఫ్ బి ఎంటర్ అవుతుంది, అట్లా అనుకోండి. అప్పుడు ఈక్వల్ గా కన్జ్యూమ్ అవుతాయి కాబట్టి కన్వర్షన్ కూడా ఇదొక 0.3 అయిపోతుంది, ఇదొక 0.3 అయిపోతుంది. అప్పుడు రెండు మళ్ళీ 0.7 మిగులుతాయి. అట్లాంటి సిచ్యువేషన్ లో కన్వర్షన్ ఎక్స్ఏ ఇస్ ఈక్వల్ టు ఎక్స్బి ఉంటుంది. కానీ ఈ రెండు స్టాయికియోమెట్రిక్ రేషియోలో ఎంటర్ కానప్పుడు, అంటే ఒక లిమిటింగ్ రియాక్టెంట్ అయిపోతారు. సే ఇది ఒక 0.5 ఎంటర్ అవుతుంది, ఇదేమో సమ్ 2 ఎంటర్ అవుతుంది అనుకోండి, జస్ట్ సే. అలా స్టాయికియోమెట్రిక్ రేషియోలో ఎంటర్ అవ్వనప్పుడు దేర్ కన్వర్షన్స్ వోంట్ బి ఈక్వల్. ఈ విషయం మీరు అర్థం చేసుకోవడానికి ఒక్కసారి ఇది ట్రై చేయండి. ఫైనల్ గా మీకు ఎన్ని మోల్స్ ఆఫ్ ఏ ఉందో తెలిసిన తర్వాత జస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద కన్వర్షన్ విత్ రెస్పెక్ట్ టు బి. అంటే ఏ 30% కన్వర్ట్ అవుతే బి కన్వర్షన్ ఎంతనో చూడండి, అది చూసి నాకు చెప్పండి. ఓకేనా? దిస్ ఈస్ ద ఎక్సర్సైజ్. సాల్వ్ చేస్తారు కదా? ఓకే. ఇది సెకండ్ ప్రాబ్లం, ఇదే టిపికల్ది. ఫస్ట్ ఇది అసలు అన్నిటికన్నా సింపుల్ ప్రాబ్లం. మనం ఇందాక వాటిలో చేసిన దానికన్నా కూడా ఇదే సింపుల్ ప్రాబ్లం. ఏమి ఇచ్చారు? సమ్ ఏ గివ్స్ రైజ్ టు బి అనే రియాక్షన్ ఉందంట. సిఏ నాట్ వాజ్ 2 కిలోమోల్ పర్ మీటర్ క్యూబ్. వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఇచ్చారు 0.01 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి డైరెక్ట్ గా లైక్ ఎఫ్ఏ నాట్ వచ్చేస్తుంది కదా. సిఏ నాట్ ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఎఫ్ఏ నాట్ వచ్చేస్తుంది. 2 ఇంటూ 0.01 అంటే 0.02 కిలోమోల్ పర్ సెకండ్. ఓకే, ఇది వరకు ఓకే కదా. నెక్స్ట్ ఏం ఇచ్చారు? హెచ్ రియాక్షన్ -50,000 కిలోజౌల్ పర్ కిలోమోల్. CPA is equal to CPB is equal to 100 kilojoule per kilomole Kelvin. సో ఇక్కడ డైరెక్ట్ గా సిపీస్ కిలోజౌల్ పర్ కిలోమోల్ లో ఉంది, మనకి ఎఫ్ఏ నాట్ కూడా కిలోమోల్ పర్ సెకండ్ లో ఉంది. సో ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. ఏముంది? హెచ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుట్ ప్లస్ హెచ్ రియాక్షన్. హెచ్ఎన్ ఏంటి? ఎన్సిపి డెల్టా టీ. ఓన్లీ ఏ ప్లస్ బి ఏం లేదు కదా, జస్ట్ ఏ గివ్స్ రైజ్ టు బిఏ కాబట్టి ఏ ఈజ్ ఎంటరింగ్. ఎంత ఎంటర్ అవుతుంది? 0.02 కిలోమోల్ పర్ సెకండ్ ఆఫ్ ఏ ఈజ్ ఎంటరింగ్. ఎన్ సిపి ఎంత? 100 కిలోజౌల్ పర్ కిలోమోల్ కెల్విన్. ఇన్లెట్ టెంపరేచర్ ఇచ్చారా? ఇన్లెట్ టెంపరేచర్ ఇచ్చినట్టున్నారు, 500 కెల్విన్. it is entering at a temperature of 500 Kelvin అని ఇచ్చారు. సో డైరెక్ట్ గా ఇన్లెట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 500 మైనస్ టీ రిఫరెన్స్. ఇది కెల్విన్. కెల్విన్ క్యాన్సల్, కిలోమోల్ క్యాన్సల్. యూనిట్స్ ఆర్ ఇన్ కిలోజౌల్ పర్ సెకండ్. సో దిస్ ఈస్ హెచ్ ఇన్. హెచ్ అవుట్ రాసుకుంటే ఏమొస్తుంది? కన్వర్షన్ ఎంత అని ఇచ్చారు? 20% కన్వర్షన్ అని ఇచ్చారు. ఇక్కడ సిపిఏ ఈక్వల్ టు సిపిబి ఉంది కాబట్టి తేడా పడదు, కానీ ఎందుకైనా మంచిది నీట్గా రాస్తున్నా చూడండి. హెచ్ అవుట్లో 20% కన్వర్షన్ అంటే జస్ట్ మనకి ఎంత వచ్చింది? 0.02 మోల్స్ ఆఫ్ కిలోమోల్స్ పర్ సెకండ్ ఆఫ్ ఏ ఈజ్ ఎంటరింగ్. అంటే ఈ 0.02 కిలోమోల్స్ పర్ సెకండ్ లో 20% బి లా కన్వర్ట్ అయింది, అంటే మిగిలిన 80% ఏనే కదా. అంటే 0.02 ఇంటూ 0.8 ఈజ్ ద ఏ ఫ్లో రేట్ ఇది.
0.02 ఇంటూ 0.2 ఏమో బి ఉంటుంది. సో హెచ్ అవుట్ ఏమవుతుంది, NaCPA డెల్టా టీ అవుట్ ప్లస్ NbCPB డెల్టా టీ అవుట్. ఓకేనా, A గివ్స్ రైస్ టు B, అంతే, ఇంకెవరు లేరు, A ఉంది B ఉంది అంతే. సో రాసుకొని చూసుకోండి. Na ఎంత, 0.02 ఇంటూ 0.8, ఇది Na ఇంటూ సిపిఏ రెండిటికి ఈక్వల్ 100 ఇంటూ డెల్టా టీ అవుట్, మనం కనుక్కోవాల్సింది అదే అనుకుంటా, టీ అవుట్ మైనస్ టీ రిఫరెన్స్ ప్లస్ బి ఎంత, 0.02 ఇంటూ 0.2, 20% కన్వర్షన్ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంటూ 100 టీ అవుట్ మైనస్ టీ రిఫరెన్స్ అంతే. మీరు దీంట్లో టీ అవుట్ మైనస్ టీ రిఫరెన్స్ 0.02 100 కామన్ తీసుకుంటే మళ్ళీ మనకి 0.8 ఇంటూ 0 ప్లస్ 0.2 1 అవుతుంది. అది సిపిఏ ఈక్వల్ టు సిపిబి ఉన్నప్పుడు మనం యాక్చువల్గా ఇది మొత్తం ఒక్కట్లాగా తీసుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ అ కరెక్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఏ ఎంత వచ్చింది, బి ఎంత వచ్చింది, సో హెచ్ అవుట్ ఎంత. ఫైనల్గా హెచ్ రియాక్షన్ టర్మ్ చూసుకుంటే ఎంత ఇచ్చారు, హెచ్ రియాక్షన్ -50,000 కిలో జౌల్ పర్ కిలోమోల్ ఇంటూ పర్ కిలోమోల్ ఆఫ్ ఏ కన్వర్టెడ్, ఒక్క కిలోమోల్ ఆఫ్ ఏ కన్వర్ట్ అవుతే -50,000 కిలో జౌల్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఎంత కన్వర్ట్ అయింది, 20% ఆఫ్ ఏ కన్వర్ట్ అయింది. సో 0.2 ఇంటూ 0.02, 002 కాదు 02, ఇది కిలోమోల్ పర్ సెకండ్. మళ్ళీ ఇక్కడ కిలోమోల్ క్యాన్సిల్ అవుతాయి, డైరెక్ట్గా కిలో జౌల్ పర్ సెకండ్. సో ఇక్కడ యూనిట్స్తో మనకి ప్రాబ్లం లేదనమాట. మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఎంతైతే జాగ్రత్త తీసుకున్నామో లైక్ కిలో జౌల్ పర్ సెకండ్ వచ్చేలాగా, ఇక్కడ చాలా ఈజీగా వచ్చేసింది. ఎందుకంటే సిపి వాల్యూస్, హెచ్ రియాక్షన్ వాల్యూస్ డైరెక్ట్గా కిలో జౌల్ పర్ కిలోమోల్ కెల్విన్లో ఇచ్చారు కాబట్టి అంతే. ఇంకా ఈ మూడింటిని ఈక్వేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నాకైతే 600 కెల్విన్ వచ్చింది. చూడండి ఒకసారి అందరు చేసి నాకు చెప్పండి. అక్క ఓకేనా, నాకు కూడా 600 కెల్విన్ వచ్చింది అక్క. ఓకే డన్. ఈ ఆన్సర్ నాకు 600 కెల్విన్ వచ్చింది. ఇంతకుముందు ఆన్సర్ నేను చెప్పాను, అది చెప్తే మీరు అది తీసుకురావడానికి ట్రై చేస్తారు. మీకు ఎంత వచ్చిందో నాకు చెప్పండి. వై, ఐ మీన్ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ప్రెసెంట్ ఇన్ ద ఫీడ్ క్వశ్చన్. సో విత్ దిస్ నాన్ ఐసోథర్మల్ రియాక్టర్స్ కూడా ఎండ్ అయిపోయింది, అండ్ వి కంప్లీటెడ్ 4th చాప్టర్ ఆఫ్ నాన్ ఐడియల్ రియాక్టర్స్. ఓకేనా, సో ఒక జిస్ట్ ఇచ్చుకుంటే ఫస్ట్ చాప్టర్ వాజ్ బేసిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఐ హోప్ మనం మళ్ళీ ఇంకా రిపీట్ చేయట్లేదు. ఇందులో అంతా యాక్టివేషన్ ఎనర్జీ గురించి, ఇంటిగ్రల్ అనాలిసిస్, డిఫరెన్షియల్ అనాలిసిస్, హాఫ్ లైఫ్ అనాలిసిస్, ఇంకేం నేర్చుకున్నాము, ఇది గ్యాస్ ఫేజ్ రియాక్షన్ అయితే V = V0 × 1 + EXA, ఇలాంటి డేటా అంతా ఈ బేసిక్స్ అన్ని ఇక్కడ నేర్చేసుకున్నాము. సెకండ్ చాప్టర్ వాజ్ ఐడియల్ రియాక్టర్స్, దాంట్లో సిఎస్టిఆర్, పిఎఫ్ఆర్, సిఎస్టిఆర్స్ ఇన్ సిరీస్, పిఎఫ్ఆర్ ఇంకా సిఎస్టిఆర్, రీసైకిల్ రియాక్టర్, ఇంకా బ్యాచ్ రియాక్టర్, వీటన్నింటికి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాము. పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ తర్వాత గ్రాఫికల్ అనాలిసిస్ కూడా చూసుకున్నాము. గ్రాఫ్ని బట్టి ఏ రియాక్టర్ ఎలా డిసైడ్ చేయాలి అన్నది చూసుకున్నాము. ఇంకేం చూసాము, ఆటో క్యాటలిటిక్ రియాక్షన్స్ ఇక్కడే చూసుకున్నాము, ఐ థింక్ సో. ఆటో క్యాటలిటిక్ రియాక్షన్స్ కి కూడా గ్రాఫ్ ఇలా ఉంటే మనము వీ హ్యావ్ టు టేక్ ద ఆప్టిమమ్ ఏరియా, ఈ రెండు అట్లా అని నేర్చుకున్నాము. దట్ వాస్ అబౌట్ ఐడియల్ రియాక్టర్స్. ఇన్ ద థర్డ్ చాప్టర్ వి వెంట్ టు కాంప్లెక్స్ రియాక్షన్స్. ముందు రియాక్షన్స్ ని కాంప్లెక్స్ చేసుకొని చూసుకున్నాము. కాంప్లెక్స్ రియాక్షన్స్ వర్ ఆఫ్ ఎన్ని టైప్స్, సిరీస్, ప్యారలల్, గుర్తున్నాయా ఏమైనా? ఒక 2 types, series, parallel. ఈ సిరీస్ ప్యారలల్ రియాక్షన్స్ కి క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ Quantitative చూసాము. analysis. క్వాలిటేటివ్ లో ఏంటి, జస్ట్ యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ తక్కువ చేయడం, టెంపరేచర్ ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి, నెగటివ్ రిలేటివ్ రేట్ ఆఫ్ రియాక్షన్ నెగటివ్ అయితే సిఎస్టిఆర్ వాడాలి, పాజిటివ్ అయితే పిఎఫ్ఆర్ వాడాలి, లేదా కాంబినేషన్ ఎలా వాడాలి, ఇవన్నీ క్వాలిటేటివ్ అనాలిసిస్ లో చూసాం. క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో ఏంటంటే పర్టికులర్ గా ఇప్పుడు ఒక ప్యారలల్ రియాక్షన్ ఉండుంటే ఇదెంత తీసుకుంటే ఇదెంత ఫామ్ అవుతుంది, ఇదెంత ఫామ్ అవుతుంది, ఇదెంత ఫామ్ అవుతుంది, గివెన్ ఒకవేళ కన్వర్షన్ ఇస్తే ఇవెంత ఫామ్ అవుతాయో కనుక్కున్నాం. ఒకవేళ కన్వర్షన్ ఇవ్వకపోతే వి ఫౌండ్ అవుట్ వాట్ ఈస్ ద మాక్సిమం అచీవబుల్ ప్రోడక్ట్ అన్నది కనుక్కున్నాం. ఇది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి వాట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ అంటే డిఫరెన్షియేట్ చేసి జీరోకి ఈక్వేట్ చేసి అలా చేసాము. అండ్ సిరీస్ రియాక్షన్ కి కొంచెం కష్టపడ్డాము, కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇక్కడ. ఒకవేళ ఈ రెండు ఫస్ట్ ఆర్డర్ అయితే ఏమవుతుంది, ఇది ఫస్ట్ ఆర్డర్ ఇది జీరో ఆర్డర్ అయితే ఏమవుతుంది,
ఇది ఇది జీరో ఆర్డర్, ఇది ఫస్ట్ ఆర్డర్ అయితే ఏమవుతుంది? ఇది కొంచెం ఇంపార్టెంట్ కేసు. ఈ రెండు నార్మల్గానే డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసేసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవడమే. సో సిరీస్ రియాక్షన్కి క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసుకోవడానికి 3 స్టెప్స్ చూస్ చేసాం, గుర్తుందా? వీ వాంట్ బీ మ్యాక్స్. అల్టిమేట్గా మనకు బీ మ్యాక్స్ ఏ టైం దగ్గర వస్తుందో మనం కనుక్కోవాలనుకుంటున్నాం ఈ పర్టికులర్ వాటిలో. కాబట్టి దానికోసం మనం ఏం చేసాం? ఫస్ట్ వి రోట్ dCb బై dt ఈక్వేషన్. తర్వాత దీన్ని సాల్వ్ చేసి వి గాట్ సిబి యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఈక్వేట్ టు జీరో చేసుకుంటే వి గాట్ ద టీ మ్యాక్స్ ఈస్ పాసిబుల్ ఎట్ సిబి మ్యాక్స్. అవి వచ్చాయి. దీస్ ఆర్ ద 3 స్టెప్స్ దట్ వీ హ్యావ్ యూస్డ్. అండ్ ఫైనల్లీ కాంప్లెక్స్ రియాక్షన్స్లో ఐ థింక్ వి డిస్కస్డ్ అబౌట్ రివర్సిబుల్ రియాక్షన్స్. ఈ రివర్సిబుల్ రియాక్షన్స్లో ఈక్విలిబ్రియం కన్వర్షన్ ఎట్ ఎ గివెన్ టెంపరేచర్ ఒక ఈక్విలిబ్రియం కన్వర్షన్ ఉంటుంది, దాన్ని ఎవరు క్రాస్ చేయలేరు. ఇన్ కేస్ యూ వాంట్ టు చేంజ్ యర్ ఈక్విలిబ్రియం కన్వర్షన్ ఏం చేయాలి? ఏ ప్రిన్సిపల్స్ యూజ్ చేయాలి? Exactly principles. వెరీ గుడ్. లీచార్టియర్ ప్రిన్సిపల్స్ వాడుకోవాలి. ఎగ్జోథర్మిక్, ఎండోథర్మిక్. ఐడియల్ కేసులో ఎంత వస్తే ఎగ్జోథర్మిక్కి మనం అంతకన్నా కొంచెం తక్కువ టెంపరేచర్లో పెట్టాలి. ఎండోథర్మిక్కి మనకు ఐడియల్గా ఈక్విలిబ్రియం కన్వర్షన్ ఈ టెంపరేచర్ దగ్గర వస్తుంది అనుకుంటే దానికన్నా కొంచెం ఎక్కువ టెంపరేచర్ దగ్గర మన రియల్ రియాక్టర్ని మెయింటైన్ చేయాలి అని చూసుకున్నాం. ఇంకా లీచార్టియర్ ప్రిన్సిపల్స్తో ఐ థింక్ దట్ చాప్టర్ హ్యాస్ ఎండెడ్. అండ్ ఫైనల్లీ వీ గాట్ ఇన్ టు నాన్ ఐడియల్ రియాక్టర్స్. ఇన్ నాన్ ఐడియల్ రియాక్టర్స్ ఏమేమి డిస్కస్ చేసాం? First, we discussed that every non-ideal reactor will lie in the volume of a non-ideal reactor will lie in between a CSTR and a PFR. ఇంకా ఈ చాప్టర్లో ఏం డిస్కస్ చేసాం? చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది. అంతే. ఇంకా దాని తర్వాత అసలు మనకి నాన్ ఐడియల్ రియాక్టర్లో కన్వర్షన్ ఎంత ఉంటుందో తెలియాలి అంటే దిస్ కన్వర్షన్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ residence time. What is the time spent by each particle inside the reactor will decide its conversion, and the residence time will in turn depend upon the flow pattern that is going on inside the reactor. Flow pattern full turbulent గా ఉందనుకోండి, ఏ పార్టికల్ ఎప్పుడైనా బయటికి రావచ్చు, ఏ పార్టికల్ ఎప్పుడైనా లోపలనే ఉండిపోవచ్చు. అదే చాలా నీట్గా పర్ఫెక్ట్ పిఎఫ్ఆర్ లాగా ఉంటే ఎవ్రీ పార్టికల్ విల్ గెట్ అన్ ఈక్వల్ రెసిడెన్స్ టైమ్. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ ఫ్లో ప్యాటర్న్ ఆఫ్ అ నాన్ ఐడియల్ రియాక్టర్ వీ హ్యావ్ పర్ఫార్మ్డ్ 2 tests. They are pulse test and step test. Step experiment and pulse experiment అని కూడా అనొచ్చు. స్టెప్, పల్స్. సో నేను ఇవాళ పంపించిన క్వశ్చన్లో మనం ఎప్పుడు ఈ వర్సెస్ టీ గ్రాఫ్సే గీసాం నాన్ ఐడియల్ రియాక్టర్స్కి. అది ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్. ఇవాళ నేను పంపించింది 1996 గేట్ క్వశ్చన్. దాంట్లో ఎఫ్ వర్సెస్ టీ గ్రాఫ్ కూడా అడిగారు, అందుకనే అది చూడండి అని చెప్పాను. దాని ఆన్సర్ కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఓకే. ఈ పల్స్ ఎక్స్పెరిమెంట్, స్టెప్ ఎక్స్పెరిమెంట్ విల్ డిపెండ్ అపాన్ ప్యూర్లీ యువర్ ఇమాజినేషన్. అబ్బాయి మీరు మంచిగా కరెక్ట్గా ఇమాజిన్ చేసుకోవాలి. ఒక రియాక్టర్లోకి ఒక రెడ్ ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేస్తుంటే ఎట్లా బయటకు వస్తుంది, ఎగ్జిట్ దగ్గర కూర్చొని కాన్సన్ట్రేషన్స్ నోట్ చేస్తే అన్నది మనం చూసుకున్నాము. సో అల్టిమేట్లీ ఈ వర్సెస్ టీ గ్రాఫ్లో వి గాట్ రెసిడెన్స్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఇంటిగ్రల్ 0 to infinity et dt. అవునా? దిస్ వాజ్ ద రెసిడెన్స్ టైమ్ ఫర్ ఈ వర్సెస్ టీ గ్రాఫ్. The area under the graph will give you the what is the total concentration that you have sent in. Then F versus T graph లో కూడా మనం F versus T graph లో ఈ y యాక్సిస్ ఇంకా ఇక్కడున్న ఏరియాని కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైట్ ఫ్లూయిడ్ టు అండర్స్టాండ్ ద ఫ్లో ప్యాటర్న్. కాబట్టి ఇంటిగ్రల్ టీడీసీ వస్తుంది, సిడిటీ కాదు. ఇంటిగ్రల్ టీడీసీ డివైడెడ్ బై total area or total Cmax. Area is nothing but whatever concentration that we are sending, that is Cmax. So this was the tau bar. Tarvata we have seen what will be the E versus T graphs for ideal PFR, ideal CSTR, PFR plus CSTR or CSTR plus PFR. ఈ రెండింటికి ఒకేలాగా ఉంటుంది గ్రాఫ్ అని డిసైడ్ చేసాము. మరి ఎలా కనుక్కోవాలి సిఎస్టీఆర్ పిఎఫ్ఆర్ అంటే యూ నీడ్ టు పర్ఫార్మ్ ఒక ఎర్లీనెస్ మిక్సింగ్, లేట్ మిక్సింగ్ అన్న కాన్సెప్ట్ చూసుకోవాలి. ఇక్కడ ఒకసారి శాంపుల్, ఇక్కడ ఒకసారి శాంపుల్ తీసుకొని చూసుకోవాలి. ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ యూనిఫామ్గా ఉందో అక్కడ మిక్సింగ్ జరుగుతుందని అర్థం. ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ ప్లేన్కి డిఫర్ అవుతుందో అది పిఎఫ్ఆర్ అని అర్థం. సో దాన్ని బట్టి వెదర్ ఇట్ ఈస్ సిఎస్టీఆర్ ఫాలోడ్ బై పిఎఫ్ఆర్ ఆర్ పిఎఫ్ఆర్ ఫాలోడ్ బై సిఎస్టీఆర్ అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి బై టెస్టింగ్ ఎర్లీ మిక్సింగా, లేట్ మిక్సింగా. దట్ ఈస్ ద కేస్. ఇంకేం చేసాము? ఒకటి ఎక్స్ యావరేజ్ అని ఒకటి కనుక్కున్నాం, గుర్తుందా? ఇంటిగ్రల్ 0 to infinity ఎక్స్ ఇంటిగ్రల్ అనాలిసిస్.
ఐ మీన్ ఎక్స్ ఇంట్ ఈ డిటి. ఇది గుర్తుందా? ఒకరోజు డిరైవ్ చేసాం ఇది. వాట్ ఈస్ ద యావరేజ్ కన్వర్షన్ ఇన్సైడ్ ద రియాక్టర్ అని చెప్పేసి. ఈ ఎక్స్ ఇంట్ ఏంటంటే మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్న బేసిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ నుంచి తీసుకురావడమే. మనకి ఇట్లా వస్తాయి కదా, లైక్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అయితే సిఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ అని. దీని కన్వర్షన్లోకి మారిస్తే యుల్ గెట్ 1 మైనస్ ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కేటీ. సో ఈ కన్వర్షన్ ఎక్స్ఏని యూ బ్రింగ్ ఇట్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అండ్ సబ్స్టిట్యూట్ హియర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఇంట్. ఈని కూడా ఈ గ్రాఫ్ నుంచి టీ ఫంక్షన్ లాగా తీసుకొచ్చేసి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే యూ విల్ గెట్ యావరేజ్ కన్వర్షన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ఎ నాన్ ఐడియల్ రియాక్టర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇట్. ఇంకేం నేర్చుకున్నాం? పల్స్ టెస్ట్, సెట్ టెస్ట్ కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. కొన్ని టైప్స్ ఆఫ్ రియాక్టర్స్కి బైపాస్ ఉంటే ఎలా ఉంటుంది, రీసైకిల్ ఉంటే ఎలా ఉంటుంది. రీసైకిల్ గ్రాఫ్ గుర్తుంది కదా, రీసైకిల్ రేషియో పెరుగుతున్న కొద్దీ ఈ లైన్స్ దగ్గరకు వచ్చేస్తాయి. యాజ్ రీసైకిల్ బికమ్స్ ఇన్ఫినిటీ ద గ్రాఫ్ విల్ బి అన్ ఐడియల్ సిఎస్టిఆర్స్ గ్రాఫ్. ఈ వర్సెస్ టీ డేటా చెప్తున్నాను. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్కి ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకున్నాము. అండ్ అల్టిమేట్గా we got into single parameter models. రెండు ఏంటవి? ట్యాంక్సిన్ సిరీస్, ఇంకో దాని పేరేంటి? డిస్పర్షన్. వెరీ గుడ్. సో ట్యాంక్సిన్ సిరీస్ మోడల్లో ఏం లేదు, ఎవ్రీ నాన్ ఐడియల్ రియాక్టర్ విల్ బి ఈక్వివాలెంట్ టు ఏ సిరీస్ ఆఫ్ సిఎస్టిఆర్స్. ఆ నెంబర్ ఆఫ్ సిఎస్టిఆర్స్ కనుక్కోవడమే ట్యాంక్సిన్ సిరీస్ మోడల్. డిస్పర్షన్ మోడల్లో ఏం లేదు, పెక్లెట్ నంబర్, ఎవ్రీ నాన్ ఐడియల్ రియాక్టర్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ యూనిక్ పెక్లెట్ నంబర్. ఆ పెక్లెట్ నెంబర్ ఏంటో డిసైడ్ చేసి యూ క్యాన్ డిసైడ్ ద బిహేవియర్ ఆఫ్ యువర్ రియాక్టర్. పెక్లెట్ నెంబర్ అంటే ఏంటి? వాట్ వాజ్ ఇట్స్ ఫార్ములా? న్యూఎల్ బై డిఫ్యూజిడ్. అంతే, ఎల్ఓ డిఓ. ఇక్కడ మొత్తానికి డిఆర్ఎల్ విచ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ లెంత్, వి అంటే వెలాసిటీ, డిఏబి అంటే డిఫ్యూసివిటీ. దట్ ఈస్ పెక్లెట్ నెంబర్. ఓకే, సో పెక్లెట్ నెంబర్ 0 అంటే ఈజ్ ఇట్ ఏ పిఎఫ్ఆర్ ఆర్ సిఎస్టిఆర్? పెక్లెట్ నెంబర్ 0 అంటే డిఫ్యూజివిటీ ఇన్ఫినిటీ అని అర్థం. డిఫ్యూజివిటీ ఇన్ఫినిటీ ఎవరికి ఉంటుంది? సిఎస్టిఆర్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్లానే పెక్లెట్ నెంబర్ ఇన్ఫినిటీ అయితే డిఫ్యూజివిటీ 0 అని అర్థం. అసలు ఏం డిఫ్యూజ్ అవ్వట్లేదు అంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ పిఎఫ్ఆర్. ఐడియల్ పిఎఫ్ఆర్కి, ఐడియల్ సిఎస్టిఆర్కి 0 ఇంకా ఇన్ఫినిటీ ఉంటుంది పెక్లెట్ నెంబర్. అండ్ ఆల్ అదర్ నాన్ ఐడియల్ రియాక్టర్ పెక్లెట్ నెంబర్స్ విల్ లై ఇన్ బిట్వీన్ 0 to infinity. That is the case about dispersion model. And final గా నాన్ ఐడియల్ రియాక్టర్స్ లో we discussed about non isothermal reactors. అంటే ఏంటి? The temperature will not be constant. This is of two types, adiabatic and non adiabatic. Adiabatic నిన్న మీరు చెప్పిందే కరెక్ట్. There will be no either flow of energy into the reactor or out of the reactor. ఓకే, దట్ ఈస్ ద కేస్, దట్ ఈస్ అబౌట్ adiabatic reactor. అసలు హీట్ అన్నది ఎంటర్ అవ్వదు, ఎగ్జిట్ అవ్వదు. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ adiabatic reactor. కాబట్టి ఎంథాల్పీ ఇన్ is equal to ఎంథాల్పీ అవుట్ ప్లస్ heat ఎంథాల్పీ ఆఫ్ ద రియాక్షన్. దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ అన్ adiabatic reactor. నాన్ అడియాబాటిక్, నాన్ ఐసోథర్మల్ రియాక్టర్కి ఏంటి కండిషన్? హీట్ ఎంటర్ అవ్వచ్చు, లేదా హీట్ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే రెండు కూడా అవ్వచ్చు. సో ఒకవేళ హీట్ కనుక ఎంటర్ అవుతే ఫీడ్ సైడ్లో రాయండి క్యూని, హెచ్ఇన్ ప్లస్ క్యూ గివ్స్ రైజ్ టు హెచ్ అవుట్ ప్లస్ హెచ్ రియాక్షన్. ఒకవేళ హీట్ ఎగ్జిట్ అవుతుంది అనుకుంటే ఇట్ విల్ బి హెచ్ఇన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుట్ ప్లస్ హెచ్ రియాక్షన్ ప్లస్ హీట్ లిబరేటెడ్. సో ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ప్రతి టర్మ్కి యూనిట్స్ ఈక్వల్ ఉండేలాగా చూసుకోండి, అంతే, అంతకు మించి ఏం లేదు. యూనిట్స్ ఈక్వల్ ఉండేలాగా దాన్ని అడ్జస్ట్ చేయండి. సిపిలు అవన్నీ కిలోమోల్ ఏమంటారు జౌల్ పర్ కిలోమోల్లో ఇస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ జౌల్ పర్ కేజీలో ఇచ్చినప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఓన్లీ అడియాబాటిక్ అయితే మాత్రమే మీరు ఫ్లో రేట్స్ వాళ్ళు ఇవ్వకపోయినా అజ్యూమ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. అన్నిటికీ అన్ని ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్సే కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. కానీ నాన్ అడియాబాటిక్లో ఈ క్యూ ఉన్నప్పుడు ఆ టర్మ్ క్యాన్సిల్ అవ్వదు, కాబట్టి యూ కెనాట్ అజ్యూమ్ వాట్ ఎవర్ యూ వాంట్. వాళ్ళ క్వశ్చన్లో ఇచ్చినది ఇచ్చినట్టుగా పెట్టడం, ఇంకా మనకి ఇంకో ఆప్షన్ ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. వరకు క్లియర్ అయితే నౌ వీ క్యాన్, దట్ ఈస్ క్యాటలిటిక్ రియాక్షన్స్. ఓకే కదా, ఫస్ట్ 4 చాప్టర్స్. ఎక్కడైనా ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా?
ఓకే, ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ అయిపోయినాయి. ప్లీజ్ మీరు ప్రాబ్లమ్ స్టార్ట్ చేయండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఎంత థియరీ వచ్చినా అదంతా ఫైదా ఉండదు గేట్ ఎగ్జామ్లో. ఓకే, సో క్యాటలిటిక్ రియాక్షన్స్ ఏంటి? క్యాటలిటిక్ రియాక్షన్స్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ ఇంపార్టెన్స్? మనం ఇండస్ట్రీలో నిజంగా యూజ్ చేసే ఏ రియాక్షన్ కూడా ఇట్ వోంట్ బి యాజ్ సింపుల్ యాజ్ ఏ గివ్స్ రైస్ టు బి ఆర్ ఏ ప్లస్ బి గివ్స్ రైస్ టు సి. ప్రతి రియాక్షన్ కి డెఫినెట్ గా వీ విల్ బీ ఇన్ నీడ్ ఆఫ్ ఎ క్యాటలిస్ట్ విచ్ విల్ రెడ్యూస్ అవర్ యాక్టివేషన్ ఎనర్జీ అండ్ మేక్ ద రియాక్షన్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఐ మీన్ it will make the reaction happen at a lower energy, thus helping us in reducing the overall energy requirement in the industry. So basically reactions are of two types: homogeneous and heterogeneous. Heterogeneous reactions will fall under the most of the heterogeneous reactions will fall under the category of catalytic reactions. అంటే క్యాటలిటిక్ రియాక్షన్స్ హోమోజీనియస్ లో కూడా ఉంటాయి క్యాటలిటిక్ రియాక్షన్స్. లెట్ us see some examples first. Reactions, homo and hetero. హోమోజీనియస్ అంటే ఆ రియాక్షన్ టోటల్ గా ఒక్క సింగిల్ ఫేజ్ లోనే జరుగుతుంది. అంటే ద రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ అండ్ క్యాటలిస్ట్ ఆల్ ఆర్ ఆఫ్ ద సేమ్ ఫేజ్ అన్నమాట. ఓకే, హెటరోజీనియస్ అంటేనేమో ద రియాక్షన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్ అండ్ ద క్యాటలిస్ట్ విల్ ఆల్సో బి ఏమంటారు, ఇట్ విల్ బి ఒకవేళ రియాక్టెన్స్ గ్యాస్ అయి ఉండొచ్చు, ప్రోడక్ట్స్ కూడా గ్యాస్ అయి ఉండొచ్చు, కానీ క్యాటలిస్ట్ సాలిడ్ అనుకోండి, దెన్ ద రియాక్షన్ విల్ బి కాల్డ్ యాజ్ అ హెటరోజీనియస్ రియాక్షన్. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ వి టేక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, ప్రాసెస్ ఆఫ్ అమోనియా ఫార్మేషన్, క్యాటలిస్ట్ ఏంటో గుర్తుందా? Fe in the presence of molybdenum. ఎస్, సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాటలిటిక్ రియాక్షన్. చూడండి, ఇది గ్యాస్, ఇది గ్యాస్, రియాక్టెంట్స్ ఆర్ గ్యాసెస్, ప్రోడక్ట్స్ ఆర్ గ్యాసెస్, బట్ అవర్ క్యాటలిస్ట్ ఇస్ అ సాలిడ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ క్యాటలిటిక్ క్రాకింగ్ చూసుకుందాం. H2O gives rise to CO plus 3H2. దీన్ని క్రాకింగ్ ఆర్ రిఫార్మింగ్ రియాక్షన్ అంటారు. దీంట్లో we will use zeolite or platinum as a catalyst. అట్లా there will be different reactions. ఇది జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి అంతే. రియాక్షన్స్ విల్ బి అకరింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్. సో బేసికల్ గా క్యాటలిస్ట్ ప్రెసెన్స్ వల్ల ఏమవుతుంది, జస్ట్ టేక్ అ రియాక్షన్ ఏ గివ్స్ రైస్ టు బి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎ క్యాటలిస్ట్. అప్పుడు మన రియాక్టెంట్ ఈ ప్రోడక్ట్ మీద అబ్జార్బ్ అవుతుంది. జస్ట్ a physical bond A dot M gives rise to product will form on the surface of catalyst again, and later on again this will be becoming B plus M. సో బేసికల్ గా మన క్యాటలిస్ట్ రియాక్షన్ లో ఏం పార్ట్ తీసుకోదు, ఇట్ విల్ బి ఎలా ఉందో అలాగే ఉంటుంది ఫైనల్ గా కూడా, బట్ ఇట్ విల్ రెడ్యూస్ అవర్ యాక్టివేషన్ ఎనర్జీ. దిస్ ఈస్ పాసిబుల్ బికాస్ ఏకి ఇంకా ఏ డాట్ ఎంకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్ ఉండదు, దానివల్ల యాక్టివేషన్ ఎనర్జీ కూడా సేమ్ ఉండదు. సో వీ విల్ డిసైడ్ అవర్ క్యాటలిస్ట్ బేస్ ఇన్ సచ్ అ వే దట్ ఏ కన్నా ఏ అబ్జార్బ్డ్ ఆన్ ఎమ్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విల్ బి సచ్ దట్ యాక్టివేషన్ ఎనర్జీ ఒరిజినల్ దానికన్నా రెడ్యూస్ అయ్యేలాగా మనం క్యాటలిస్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఒరిజినల్ కన్నా దీనికి యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకో, దెన్ దాన్ని ఏమంటారు, అది రియాక్షన్ ని స్పీడప్ చేయడానికి కాకుండా ఇంకా ఇన్హిబిట్ చేయడానికి అవుతుంది. ఐ మీన్ రియాక్షన్ ఇంకా స్లో చేస్తుంది. దెర్ విల్ బి నెగటివ్ క్యాటలిస్ట్, పాజిటివ్ క్యాటలిస్ట్, అట్లా చాలా ఉంటాయి. బట్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ వీఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ పాజిటివ్ క్యాటలిస్ట్. ఓకే, నౌ the next question is how reactions will occur with catalyst. సో బేసికల్గా క్యాటలిస్ట్ ఎప్పుడు కూడా, ఏమైనా డౌట్ ఉందా? ఓకే, క్యాటలిస్ట్ ఎప్పుడు కూడా ఒక విషయం చెప్పండి, ఇట్లా సాలిడ్ రాక్ లాగా తీసుకుంటామా, పోరస్ గా తీసుకుంటామా? Porous గా తీసుకుంటాం అక్క. పోరస్ గా తీసుకుంటాం. ఎందుకు? To increase the Contact surface ఉంటుంది area. అక్క రియాక్టెంట్ తోటి. వెరీ గుడ్. సర్ఫేస్ ఏరియా
ఎక్కువ ఉంటది. ఇట్లా తీసుకుంటే ఓన్లీ మనకి 4 వాల్సే అవైలబుల్ ఉంటాయి. అదే దీన్ని బ్రేక్ చేసేసినాం అనుకో మొత్తం పోరస్‌గా ఎంత పోరస్‌గా పాసిబుల్ అయితే అంత పోరస్‌గా వి విల్ గెట్ మాక్సిమం సర్ఫేస్ ఏరియా. ప్లస్ మన రియాక్టెంట్‌కి అబ్జార్బ్ అవ్వడానికి చాలా యాక్టివ్ స్పాట్స్ ఉంటాయి ఆన్ ద క్యాటలిస్ట్. సో ఆల్వేస్ వి విల్ ట్రై టు టేక్ catalyst we'll always try to take catalyst in the porous form. So just say ఇప్పుడు పోరస్గా ఇష్టం వచ్చినట్టుగా పోసేయలేం కదా, కాబట్టి ఒక సపోర్ట్ ఏదైనా అంటే ఆ పర్టికులర్ మనకి క్యాటలిస్ట్ని ఎలా అయితే పెట్టాలనుకుంటున్నామో అట్లా ఒక సపోర్ట్ బేస్ తీసుకుంటాం ఫస్ట్. ఏదో సంథింగ్ లైక్ దిస్ క్యాన్ బి సమ్ అల్యూమినియం ఫాయిల్, Al2O3 ఆర్ సిలికా ఏదైనా అయ్యొచ్చు. దీన్ని సపోర్ట్ అంటాం. ఇందులో మన పోరస్ క్యాటలిస్ట్ని ఈ షేప్లో వేసేసుకుంటాం డింగ్ 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 అని. సో ఇందులో క్యాటలిస్ట్ ఉంది అనుకోండి, ఇది సపోర్ట్, ఇది మన క్యాటలిస్ట్. సో బేసికల్గా మన క్యాటలిస్ట్ సాలిడ్. జస్ట్ సే వీఆర్ పర్ఫార్మింగ్ దిస్ పర్టికులర్ రియాక్షన్ CH4 ప్లస్ H2O గివ్స్, ఒక్క సెకండ్ డిస్టర్బెన్స్. సారీ. సో ఈ రియాక్షన్ చేస్తున్నాం అనుకోండి, CH4 ప్లస్ H2O గివ్స్ రైస్ టు CO ప్లస్ 3H2. సే దిస్ క్యాటలిస్ట్ సమ్ నికిల్ పోరస్ క్యాటలిస్ట్ అనుకుందాం. సో మన క్యాటలిస్ట్ ఏమో ఒక సాలిడ్, కానీ ఇప్పుడు నేను ఈ క్యాటలిస్ట్ మీదకి ఎంటర్ చేసిన రియాక్టెంట్ ఏమో ఒక గ్యాస్. అవునా, ఐ మీన్ 2 గ్యాసెస్. ఇది CH4, ఇదేమో H2O. సో ఏమవుతుంది, మాస్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్లో చదువుకున్నారు అనుకుంటా ఏమని, ఒక 2 ఫేసెస్కి మధ్య ఒక ఇంటరాక్షన్ జరగాలి అంటే there will be a film formation taking place. We will, or నిజంగా అది ఉందా లేదా తెలియకపోయినా we will attribute the resistance that is offered for the gas to enter into a solid or liquid phase to a film that is formed at the interface of solid and gas. Accepted? సో ఒక ఇంటర్ఫేస్ ఫామ్ అయిపోతుంది అంటున్నా, సాలిడ్కి ఇంకా గ్యాస్కి ఎట్ దేర్ ఇంటర్ఫేస్ ఒక ఫిలిం ఫామ్ అవుతుంది. ఒక ఫిలిం ఫార్మేషన్ అజ్యూమ్ చేసుకుంటాం మనం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రియాక్షన్ ఈ క్యాటలిస్ట్ మీద జరగాలి అంటే ద ఫస్ట్ ఛాలెంజ్ ఈస్ ఈ రియాక్టెంట్స్ ముందు ఈ ఫిలింని దాటుకొని ఈ క్యాటలిస్ట్లోకి రావాలి. ఓకేనా, దిస్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్, సరే వచ్చాయి అనుకుందాం, ఈ 2 గ్యాసెస్ చాలా కష్టపడి ఈ ఫిలింని క్రాస్ చేసి రెసిస్టెన్స్ని క్రాస్ చేసి దే ఎంటర్డ్ ఇన్ టు ద క్యాటలిస్ట్. ఈ క్యాటలిస్ట్లో ఈజీగా డిఫ్యూజ్ అవ్వగలగాలి. అంటే ఇంత క్యాటలిస్ట్ ఉంది మన దగ్గర, ఎక్కడో ఇక్కడిక్కడే రియాక్షన్ జరుగుతుంది అంటే కుదరదు. దే మస్ట్ ట్రై టు యూజ్ ఆల్ ద అవైలబుల్ క్యాటలిస్ట్ ఎఫిషియెంట్లీ. ఓన్లీ దెన్ వీ క్యాన్ గెట్ అ మాక్సిమం ఈల్డ్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. సో ద సెకండ్ ఛాలెంజ్ ఈస్ డిఫ్యూజన్. అర్థమవుతుందా? ఫస్ట్ ఛాలెంజ్ వాస్ ఫిలిం రెసిస్టెన్స్, సెకండ్ ఛాలెంజ్ ఈస్ డిఫ్యూజన్ రెసిస్టెన్స్, థర్డ్ ఛాలెంజ్ సరే డిఫ్యూజ్ అయ్యాయి అనుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క సర్ఫేస్ మీద ఈ రియాక్టెంట్స్ అబ్జార్బ్ అయ్యాయి. సర్ఫేస్ రియాక్షన్ మంచిగా జరగాలి అంటే సర్ఫేస్ రియాక్షన్ అబ్జార్బ్ అవ్వాలి, రియాక్షన్ జరగాలి, మళ్ళీ డిజార్బ్ అవ్వాలి ప్రోడక్ట్స్. ఇదంతా సర్ఫేస్ రియాక్షన్ అనమాట. సో ఇన్ ఏ క్యాటలిటిక్ రియాక్షన్ ద ఛాలెంజెస్ ఆర్ ఆఫ్ ఎట్ 3 స్టేజెస్. ఇలా తీసుకుంటే ఇప్పుడు ఇట్లా మామూలుగా ఇలా ఉండుంటే ద రియాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ సాఫ్గా అయిపోతుంది అని అర్థం. కానీ ఇలా ఉంటే ఐ మీన్ టు సే దెర్ ఆర్ 3 barriers for our reactants to get converted into products. What is that? ఇప్పుడు ఏ గ్యాస్ అనుకుంటే ఫస్ట్ బ్యారియర్ ఈజ్ బికాస్ ఆఫ్ ఫిలిం రెసిస్టెన్స్. ముందు ఆ ఫిలింని క్రాస్ చేసి క్యాటలిస్ట్లోకి వెళ్తే కదా రియాక్షన్ స్టార్ట్ అయ్యేది. సో ఈ ఫిలిం రెసిస్టెన్స్ విల్ ప్లే ద ఫస్ట్ రోల్. సరే ఇది ఎలాగో కష్టపడి దాటేశారు అనుకుంటే హియర్ విల్ కమ్ ద డిఫ్యూజన్ రెసిస్టెన్స్. డిఫ్యూజన్ సరిగ్గా జరగాలి, అప్పుడే మనకు మాక్సిమం ఈల్డ్ వస్తుంది. అండ్ ఫైనల్ బ్యారియర్ విల్ బి విత్ సర్ఫేస్ రియాక్షన్. మళ్ళీ సర్ఫేస్ రియాక్షన్లో 3 ఉంటాయి.
ముందు వచ్చిన రియాక్టెంట్ అబ్జార్బ్ అవ్వాలి, అబ్జార్ప్షన్, తర్వాత రియాక్ట్ అవ్వాలి, తర్వాత డిజార్బ్ అవ్వాలి. అంటే రియాక్టెంట్ ప్రోడక్ట్ లాగా అయిపోయాక క్యాటలిస్ట్ మీద కూర్చుంది అనుకోండి, ఇట్స్ ఆఫ్ నో యూజ్ కదా, క్యాటలిస్ట్ వేస్ట్ అయిపోతుంది, ప్రోడక్ట్ కూడా నాకు ఆ ఫామ్లో వద్దు కాబట్టి అది కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఫామ్ అయిన ప్రోడక్ట్ డిజార్బ్ కూడా అవ్వాలి. సో ఒక రియాక్షన్ ఏ గివ్స్ రైజ్ టు బి లాగా వెళ్ళాలి అంటే ఇట్ హ్యాస్ టు అండర్గో ఆల్ ది స్టేజెస్ అనమాట. ఈ రెసిస్టెన్స్ దాటుకొని ఈ రెసిస్టెన్స్ దాటుకొని ఇందులో మళ్ళీ అబ్జార్బ్ అయ్యి రియాక్షన్ సరిగ్గా జరిగి డిజార్బ్ అయ్యి ఫైనల్గా మనకు ప్రోడక్ట్ వచ్చేదాకా గ్యారంటీ లేదు మనం తీసుకున్న క్యాటలిస్ట్ కరెక్ట్ క్యాటలిస్టా కాదా, మనం చూస్ చేసుకున్న ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెసా కాదా అని చెప్పేసి. ఓకే, దీస్ ఆర్ ద రెసిస్టెన్సెస్ దట్ అ క్యాటలిస్ట్ క్యాన్ ఆఫర్ ఫర్ అ రియాక్షన్. ఒక క్యాటలిస్ట్ ని యూజ్ చేయడం అంటే అంత సింపుల్ కాదనమాట. ఒక క్యాటలిస్ట్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ 2 phases క్రియేట్ అయ్యాయి, గ్యాస్ అండ్ సాలిడ్ అని చెప్పేసి. ఆ 2 phases వల్ల ఫస్ట్ ఫిలిం ఫామ్ అయింది. ఆ ఫిలిం ఫామ్ అవ్వడం వల్ల అక్కడ ఒక రెసిస్టెన్స్ వచ్చింది. ఆ తర్వాత అది ఒక పోరస్ క్యాటలిస్ట్ అయి ఉండడం వల్ల ఆ పోర్స్ లో నుంచి నా గ్యాస్ డిఫ్యూజ్ అవ్వడం అన్నది నా సెకండ్ ఛాలెంజ్. అలా డిఫ్యూజ్ అయిన గ్యాస్ ఆ పర్టికులర్ క్యాటలిస్ట్ మీద అబ్జార్బ్ అయ్యి రియాక్షన్ జరగాలి. ఇంత జరిగితే తప్ప నాకు ఫైనల్ గా ప్రోడక్ట్ రాదనమాట. సో ఇందాకట్లాగా ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఏ గివ్స్ రైజ్ టు బి, బికాస్ దెర్ ఈస్ అ క్యాటలిస్ట్ ఇన్వాల్వ్డ్ అండ్ దీస్ మెనీ resistances are offered in the process of A getting converted into B. So got the point? ఇది ఇప్పుడు ఈ అన్నింటిలో ఏదైతే స్లోయెస్ట్ స్టెప్ దాట్ విల్ బి ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనమాట. అర్థమైందా? వై స్లోయెస్ట్ స్టెప్ విల్ బి ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు. ఫాస్ట్ స్టెప్ ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ లాగా తీసుకోవాలా, స్లో స్టెప్ ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ లాగా తీసుకోవాలా? స్లో స్టెప్ అక్క, ఎందుకంటే స్లో స్టెప్ మోర్ టైం తీసుకుంటది కదా అక్క. ఇప్పుడు ఒకవేళ ఒక ఎగ్జాక్ట్లీ టోటల్ టైం ఈ మూడితో చెప్పాలంటే జస్ట్ ఇదొక 2 seconds లో అయిపోయింది అనుకుందాం ఫస్ట్ది, నెక్స్ట్ది ఇంకొక 3 seconds లో అయిపోయింది అనుకుందాం, ఇది ఒక 10 minutes తీసుకుంటుంది అనుకుందాం. ఇవి 1-2 seconds లో అయిపోయి ఏం ఫైదా, ఇది 10 minutes పడుతుంది కదా. సో దిస్ విల్ బి కంట్రోలింగ్ ద రేట్ అనమాట. ఇది ఎప్పుడు అయిపోతుందో రియాక్షన్ అప్పుడు అయిపోతుంది అన్నట్టు ఉంటుంది. సో దిస్ ఈస్ ద రేట్ కంట్రోలింగ్ వన్. హూ ఈస్ కంట్రోలింగ్ వెన్ ద రియాక్షన్ విల్ బి కంప్లీటెడ్ అంటే ఇట్ ఈస్ ద స్లోయెస్ట్ స్టెప్. హూ ఈస్ టేకింగ్ మోర్ టైమ్, దాట్ విల్ బి ద రేట్ కంట్రోలింగ్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ దానిలో కూడా ఇప్పుడున్న మనం డిస్కస్ చేసుకున్న రెసిస్టెన్సెస్ అన్నింటిలో ఎవరైతే ఎక్కువ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తారో అక్కడ టైం ఎక్కువ పడుతుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నారంటే దే ఆర్ నాట్ అలౌయింగ్ ద రియాక్టెంట్ టు గెట్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. అక్కడ వాళ్ళు ఏదో రెసిస్టెన్స్ చూపిస్తుంది, ఆ రెసిస్టెన్స్ వల్ల టైం ఎక్కువ పడుతుంది. దానివల్ల దాట్ స్టెప్ విల్ బికమ్ ద స్లో స్టెప్ అండ్ thus ఇట్ విల్ బికమ్ ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఓకే, సో దిస్ ఈస్ అ బేసిక్ ఇంట్రడక్షన్ వై వీఆర్ స్టడీయింగ్ దిస్ చాప్టర్. అసలు ఈ మనం నార్మల్ రియాక్షన్స్ కి ఒక క్యాటలిటిక్ రియాక్షన్ కి ఉన్న తేడా ఏంటి, ఉండే ఛాలెంజెస్ ఏంటి అంటే ఇదన్నమాట బేసికల్ గా. సో వాట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్ ఇన్ 5th chapter? ప్రతి చాప్టర్ కి మనకు ఒక ఆబ్జెక్టివ్ ఉండింది, గుర్తుందా? ప్రతి చాప్టర్ కి మనం ఒక ఆబ్జెక్టివ్ డిసైడ్ చేసుకున్నాం. అట్లా మనకి ఈ 5th chapter డిస్కషన్ తర్వాత మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ అన్ని రెసిస్టెన్సెస్ లో మన గేట్ సిలబస్ కి ఈ మిగిలిన రెసిస్టెన్సెస్ అన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, ఈ డిఫ్యూజన్ రెసిస్టెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ డిఫ్యూజన్ రెసిస్టెన్స్. అసలు ఫస్ట్ బేసికల్గా డిఫ్యూజన్ గురించి మాట్లాడుకుంటాం అండ్ డిఫ్యూజన్ రెసిస్టెన్స్. డిఫ్యూజన్ రెసిస్టెన్స్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇన్ దిస్ చాప్టర్ మోర్ అబౌట్ ఫస్ట్ డిఫ్యూజన్ గురించి మాట్లాడుకుంటాం, తర్వాత విల్ ఈవెన్ గో టు సర్ఫేస్ రియాక్షన్. నెక్స్ట్ టు డిసైడ్ హౌ టు నో దట్, ఫస్ట్ డిఫ్యూజన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాక we will know how to decide or how to know whether a reaction is controlled by diffusion or not. ఇప్పుడు అన్ని రెసిస్టెన్సెస్ లో వెదర్ మై రియాక్షన్ మన రేట్ కంట్రోలింగ్ స్టెప్ డిఫ్యూజన్ అయితే అది మనకు ఎలా తెలియాలి అన్నది డిస్కస్ చేస్తాం. బై డిఫ్యూజన్ అండ్ ఫైనల్లీ if diffusion is a rate controlling step, how to design the reactor. How to design a reactor if diffusion is the rate controlling.
మనం ఫస్ట్ ఇవి డిస్కస్ చేస్తాం ఈ చాప్టర్లో, అంటే డిఫ్యూజన్ మీద మన ఫోకస్ అంతా. ఓకే, సో ఫస్ట్ స్టెప్, హౌ టు నో ఇఫ్ diffusion is rate controlling. If diffusion is rate controlling. సో ఇంకా ఈ స్టెప్కి వచ్చేసామంటే వీఆర్ హియర్ అజ్యూమింగ్ దట్ ఫిలిం రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని అర్థం చేసుకుంటే, ఒకవేళ డిఫ్యూజన్ ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం ఫస్ట్. సో లెట్ అస్ అజ్యూమ్ దట్ ఇప్పుడు ఈ పోరస్ క్యాటలిస్ట్ లో ఏవైతే పోర్స్ ఉన్నాయో, మనకి డిఫ్యూజ్ అవ్వడానికి ఏదైతే రీజియన్ ఉందో అదొక సిలిండ్రికల్ ఏరియా అనుకుందాం. ఓకేనా, దిస్ ఈజ్ అ ఫస్ట్ అజంప్షన్. సో జస్ట్ ఒక సిలిండ్రికల్ ఏరియాని అజ్యూమ్ చేసుకోండి. దిస్ ఈజ్ అ క్యాటలిస్ట్. ఓకే, చుట్టూ క్యాటలిస్ట్ ఇదంతా. ఈ పోర్ ఏదైతే ఉందో నేను దాన్ని సిలిండ్రికల్ షేప్ లో అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇది మన సాలిడ్ ఇంకా గ్యాస్ ఫిలిం అనుకోండి. దెర్ ఇస్ అ రియాక్టెంట్ ఏ. ఇది ఎంటర్ అయిపోయింది అనుకుందాం. ఫిలిం రెసిస్టెన్స్ ఇస్ నెగ్లిజిబుల్. సో ద కాన్సన్ట్రేషన్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద క్యాటలిస్ట్, అంటే ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద క్యాటలిస్ట్, నేను సమ్ సిఏఎస్ అని పిలుస్తా దాన్ని. అండ్ ఇదంతా క్యాటలిస్ట్ అనమాట. చుట్టూ ఇదంతా ఇట్లా పోర్ ఇలా ఉంది, సిలిండ్రికల్ పోర్. నేను చెప్పినట్టుగా ఇలా పోరస్ క్యాటలిస్ట్ లో ద ఏరియా ఆర్ ద geometrical figure in which this diffusion is happening is assumed to be cylindrical. సో ఇదంతా క్యాటలిస్ట్. ఈ లెంత్ మనం సమ్ ఎల్ అనుకుందాం. ఈ పోర్ లెంత్ సమ్ ఎల్ అనుకుంటే, జస్ట్ ఇప్పుడు సర్ఫేస్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫ్యూజ్ అవ్వాలి మన గ్యాస్ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఎల్ లెంత్ డిఫ్యూజ్ అవుతుంది అనుకుంటే, ఎట్ ద సర్ఫేస్ కాన్సన్ట్రేషన్ సిఏఎస్ అనుకుంటున్నాను, ఎట్ ద ఎండ్ సమ్ సిఏఎల్ అని అనుకుంటున్నాను. ఓకేనా, నౌ ఇప్పుడు let us see what are the different possible concentration profiles inside this cylindrical pore. Okay, ఒకవేళ కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్ ఇలా ఉందనుకోండి, అంటే సిఏఎస్ జస్ట్ సమ్ 100 అనుకుందాం, అండ్ సిఏఎల్ కూడా 100 ఉంది అనుకుందాం. వాట్ డస్ దిస్ మీన్? డిఫ్యూజన్ రెసిస్టెన్స్ లోవా, డిఫ్యూజన్ రెసిస్టెన్స్ హైయా? సారీ, లో అన్నావా హై అన్నావా? లో. ఎందుకు లో? నేను పంపించినట్టుగా అంటే ఎంట్రన్స్ దగ్గర ఎంత ఉందో ఎగ్జిట్ దాకా వెళ్ళిపోయింది. అదంతా 100 మోల్స్ ఉంటే 100 మోల్స్ వెళ్ళిపోయింది. అంటే అసలు ఏమైనా రెసిస్టెన్స్ ఉందా? అసలు లేనట్టు, వీక్. సిమిలర్ గా ఇలా ఉంది అనుకుందాం. 100 ఉంటే ఫైనల్ గా సిఏఎల్ సమ్ 98 ఉంది అనుకుందాం. ఇది కూడా నాట్ బ్యాడ్. సమ్ 70 ఉంది అనుకోండి, జస్ట్ బెటర్. కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్ ఇలా కనుక ఉంది అనుకోండి, ఇక్కడ 100 ఉంటే ఇక్కడ 10 ఉంది అనుకోండి, దెన్ దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ పోర్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ చాలా హై ఉన్నట్టు అర్థం. అండ్ కమింగ్ టు దిస్ రీజియన్, వీక్ పోర్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ వీక్ గా ఉంటే డిఫ్యూజన్ హై ఉంటుంది, రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉంటే డిఫ్యూజన్ లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ అ కండిషన్ వేర్ diffusion is not very easy. Diffusion అంత ఈజీగా అవ్వట్లేదు. There is a lot of resistance being offered, and in such cases diffusion will become the rate determining step. Okay, now let us try to get an equation for CA versus CA max. ఇప్పుడు మాక్సిమం ఎక్కడ ఉంటుంది? ఈ CA సర్ఫేస్ అన్నది మాక్సిమం అబ్బా. ఇప్పుడు కూడా ఎంటరింగ్ ఇంత, ఫైనల్ గా ఎంత వస్తుందో మనం చెప్పలేము. ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పోర్ అండ్ resistance that is offered by the pore. Let us try to get a material balance equation. So ఈ cylindrical దానికి ఈ లెంత్ L అనుకున్నాం కదా. Let us assume a small portion, some delta x. Okay, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎంత అని చెప్పాను? CAS. ఇక్కడ at the end some CAS. ఎనీ పాయింట్ at the intermediate some CA అనుకుందాం. ఓకే, let us do an A balance. Steady state diffusion అంటే ఏంటి? వాట్ ఎవర్ ఈస్ ఎంటరింగ్ ఈజ్ లీవింగ్.
స్టడీ స్టేట్ అంటే అక్యుములేషన్ ఈజ్ జీరో బేసికల్గా. స్టడీ స్టేట్ డిఫ్యూజన్ అజ్యూమ్ చేసుకుంటే ఏ బ్యాలెన్స్ చెప్పండి, ఏ బ్యాలెన్స్ ఈక్వేషన్ ఉంటుంది ఏముంటుంది? ఏఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ అవుట్ ప్లస్ ఏ రియాక్షన్ ప్లస్ ఏ అక్యుములేషన్. ఓకే, స్టడీ స్టేట్ కాబట్టి ఇది జీరో. ఇప్పుడు ఇక్కడ ఏ ఇన్ ఏ అవుట్ ఏ రియాక్షన్ అన్నది మాస్ ట్రాన్స్ఫర్ కదా ఇక్కడ ఉన్నది, అంటే డిఫ్యూజన్ జరుగుతుంది కదా. డిఫ్యూజన్ గురించి ఎంటీఓలో ఉంటుంది ఫస్ట్ చాప్టర్లో, ఏమైనా గుర్తున్నాయా? వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ డిఫ్యూజివ్ ఫ్లక్స్? J equal to dAB into dCA by dt. వెరీ గుడ్. ఓకే, ఇది ఫ్లక్స్ అంటే ఏంలో ఉంటుంది, దీని యూనిట్స్ ఏముంటాయి? మోల్స్ పర్ మీటర్ స్క్వేర్ సెకండ్. మనం మామూలుగా ఇలాంటి మెటీరియల్ బ్యాలెన్స్ చేసినప్పుడు మీకు గుర్తుందా, వీ విల్ ట్రై టు టేక్ ఎఫ్ఏ అంటే ఏంటి, జస్ట్ మోల్స్ పర్ టైం, మోల్స్ పర్ సెకండ్. దానికోసం ఏం చేయాలి, ఐ లీవ్ అండ్ మల్టిప్లై ఏరియా దేర్. సో ఇన్ ఆర్డర్ టు గెట్ మోల్స్ పర్ సెకండ్, ఏ ఇన్ అంటే ఏంటి, నేను ఇక్కడ ఒక చిన్న ఏరియా అజ్యూమ్ చేసుకున్నాను, ఇది ఎక్స్ అనుకున్నాను, ఇది ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అనుకున్నాను. ఓకే, వాట్ ఎవర్ ఈస్ ఎంటరింగ్ ఎట్ ఎక్స్ ఈస్ గివెన్ బై డిఏబి ఆర్ నేను దీన్ని ఇలా రాసుకుంటాను అబ్బా, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక కర్సివ్ డి లాగా రాస్తాను. డి ఏరియా, నేను ఫ్లక్స్ కాదు, నేను ఓన్లీ మోల్స్ పర్ సెకండ్ తీసుకుంటాను, మోల్స్ పర్ మీటర్ స్క్వేర్ సెకండ్ బదులు. సో ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఏరియా నాకు మల్టిప్లై చేస్తున్నా, డిఏ డో సిఏ బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ యాక్సెప్టెడ్. దిస్ ఈజ్ ఏ ఇన్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? I'll write the A that is entering as diffusivity into area. ఇది ఏరియా అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పై ఆర్ స్క్వేర్. ఒకవేళ దీని రేడియస్ ఆర్ అనుకుంటే పై ఆర్ స్క్వేర్ సిలిండ్రికల్ కోడ్ది. సో డిఫ్యూజివిటీ ఇంటూ ఏరియా ఇంటూ డో సిఏ బై డో ఎక్స్. దిస్ ఈజ్ వాట్ ఎట్ ఎక్స్. ఈ డో సిఏ బై డో ఎక్స్ ఎక్కడ ఎవాల్యుయేట్ చేస్తామంటే ఎట్ ఎక్స్, బికాస్ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ అవర్ ఏ ఈజ్ ఎంటరింగ్. దిస్ ఈజ్ ఏ ఇన్. యాక్సెప్టెడ్ ఎవ్రీవన్? ఓకే కదా, అర్థమైందా ఇది ఏడికెళ్ళి వచ్చిందో? ఓకే, ఇది ఎంటీఓ నుంచి వచ్చింది. ఎంటీఓలో మనకి ఫ్లక్స్, మాస్ ట్రాన్స్ఫర్ ఫ్లక్స్ ఈ ఫార్ములా ఉంటుంది, ఒకసారి యూ క్యాన్ రిఫర్ ఇట్. సిమిలర్గా ఏ అవుట్ ఏమవుతుంది, మళ్ళీ డిఫ్యూజివిటీ. సో ఇక్కడ మైనస్ సైన్ పెట్టుకుంటే బెటర్, ఎందుకు, కాన్సన్ట్రేషన్ కూడా ఎప్పుడు కూడా హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ పోతుంది కదా. సో డో సిఏ అంటే ఇట్ విల్ బి నెగటివ్. ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ టర్మ్ పాజిటివ్, పుట్ ఎ టర్మ్ minus here, minus dA dou CA by dou x. This is what is entering flux. Now leaving will be diffusivity into area, again area is pi r square, into dou CA by dou x at x plus delta x. This is A out term. Next, A reaction. A reaction లో rate of the reaction into ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మనం నార్మల్గా ఇప్పటిదాకా రేట్ ఏమని చదువుకున్నాం ఇన్ నాన్ క్యాటలిటిక్ రియాక్షన్స్? 1/v dNA by dt, అవునా? Here we took consumption of A molecules with respect to volume. In case of యాక్చువల్గా రేట్ని ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమే తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఈవెన్ టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్స్ ఉంటాయి. మీరు 11th స్పిల్లో స్టార్టింగ్ పేజ్లో నేను ఇవాళ ఫోటో పెడతాను, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్ ఈక్వేషన్స్ ఇస్తారు. రేట్ ఈక్వేషన్ క్యాన్ బి కన్సిడర్డ్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ ఆఫ్ రియాక్షన్ మిక్స్చర్. రేట్ ఈక్వేషన్ క్యాన్ బి కన్సిడర్డ్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ ఆఫ్ క్యాటలిస్ట్ పార్టికల్స్, ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ రేట్ ఈక్వేషన్ సర్ఫేస్ ఏరియా. మేజర్గా క్యాటలిటిక్ రియాక్షన్స్ లో వీఆర్ కన్సర్న్ అబౌట్ ద పోరస్ క్యాటలిస్ట్ సర్ఫేస్ ఏరియా కదా, అందుకని రియాక్షన్ ని వి విల్ ట్రై టు కంపేర్ విత్ రెస్పెక్ట్ టు ద సర్ఫేస్ ఏరియా దట్ వాజ్ అవైలబుల్ బికాస్ ఆఫ్ ద క్యాటలిస్ట్. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో అవర్స్ ఈజ్ అ సిలిండ్రికల్, వీఆర్ అజ్యూమింగ్ అ సిలిండ్రికల్ పోర్ ఆఫ్ క్యాటలిస్ట్, చుట్టూరా క్యాటలిస్ట్ ఉంది అండ్ ద పోర్ ఇస్ సిలిండ్రికల్. సో సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది చెప్పండి, మీకు గుర్తుంటే గనక ఒక సిలిండర్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది చెప్పండి, పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్ 2πRh.
గుర్తుందా? వాట్ ఈస్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండ్రికల్? సో మనం ఇక్కడ సమ్ డెల్టా ఎక్స్ కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి వాట్ విల్ బి అవర్ సర్ఫేస్ ఏరియా? 2πr ఇంటూ డెల్టా ఎక్స్. ఓకే, సో మొత్తానికి ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఏ రియాక్షన్ విల్ బి ఈక్వల్ టు, ఇందాక మనం ఐ మీన్ పిఎఫ్ఆర్కి సిఎస్టిఆర్కి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ చేసినప్పుడు వీ యూస్ టు మల్టిప్లై రేట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఆర్డర్ టు గెట్ రియాక్షన్ in mole per second, how much of reactant got converted అనడానికి -RA ఇంటూ వాల్యూమ్ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏం తీసుకోవాలి? బికాస్ అవర్ రేట్ నౌ ఈస్ 1 సర్ఫేస్ ఏరియా ఇంటూ DNA/dt. ఐ వాంట్ వాట్ ఈస్ DNA/dt అంటే మోల్స్ పర్ సెకండ్ కావాలి నాకు రియాక్టెడ్. సో సర్ఫేస్ ఏరియా అటు వెళ్తుంది కాబట్టి సర్ఫేస్ ఏరియా ఇంటూ రేట్ అనమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? కాబట్టి ఇక్కడ మనకి ఏ రియాక్షన్ ఈజ్ గివెన్ బై surface area into rate. Is it clear? సర్ఫేస్ ఏరియా ఏమని చెప్పాను? సిలిండ్రికల్ పోర్ కాబట్టి 2πr డెల్టా ఎక్స్ ఇంటూ రేట్. ఈ స్టెప్ క్లియరా? ఏ రియాక్షన్ ఎందుకు ఇదైందో? ఇప్పుడు అన్నీ ఒక దగ్గర పెట్టండి. మనం ఒక ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనుకుందాము ఈ రియాక్షన్. అప్పుడు ఏమవుతుంది? రేట్ విల్ బి ఈక్వల్ టు సమ్ కే, ఉట్టి కే రాయకండి, ఇది సర్ఫేస్ ఏరియా తీసుకుంటున్నాం కాబట్టి సమ్ కే డబుల్ డాష్ ఇంటూ సిఏ. ఓకే, ఐఎమ్ కన్సిడరింగ్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అండ్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ద మెటీరియల్ బ్యాలెన్స్. అప్పుడు ఏమవుతుంది? ఏ ఇన్ ఇస్ ఈక్వల్ టు ఏ అవుట్ ప్లస్ ఏ రియాక్షన్. This was equal to minus diffusivity, దీని ఏదో వెరైటీగా రాసుకున్నాం కదా, diffusivity ఇంటూ ఏరియా. ఈ ఏరియాకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దిస్ ఈస్ క్రాస్ సెక్షన్ ఏరియా. మనకు ఫ్లక్స్ దేంట్లో నుంచి అయితే వస్తుందో దాంతో మల్టిప్లై చేయాలి. దిస్ ఈస్ ఆ ఏరియా. ఆ ఏ రియాక్షన్ అన్నది క్యాటలిస్ట్ మనం ఎక్కడైతే అబ్జార్బ్ అవుతుందో ఆ ఏరియా కాబట్టి లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఇది πr², అది 2πrl. ఈజ్ ఇట్ క్లియర్? హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇక్కడ ∂CA/∂x ఎట్ ఎక్స్. ఏ అవుట్ ఏమవుతుంది? మైనస్ డిఫ్యూజివిటీ ఇంటూ ఏరియా ఇంటూ ∂CA/∂x ఎట్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ ఏ రియాక్షన్ ఏమొచ్చింది? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనుకుంటే KCA ఇంటూ surface area is lateral surface area, the surface area on which our reactant gets absorbed, that is lateral surface area, 2πr delta x. Okay, this is the thing. Now ఈ టర్మ్ ని తీసుకెళ్తున్నాం, ఏది ఇది. అప్పుడు ఏమొస్తుంది? dA ∂CA/∂x at x plus ఒక్క నిమిషం కొంచెం నీట్గా రాస్తా. మైనస్ అటు వెళ్తే ప్లస్ డిఫ్యూజివిటీ ఇంటూ ఏ ఇంటూ ∂CA/∂x at x plus delta x minus dA ∂CA/∂x at x is equal to KCA into 2πr delta x. ఈ డెల్టా ఎక్స్ కూడా ఇటు తీసుకొచ్చేస్తే డివైడెడ్ బై డెల్టా ఎక్స్ అవుతుంది. ఈ ఫామ్ని ఏమైనా గుర్తుపట్టారా? ఈ డిఏ కామన్ తీసేయండి. ∂CA/∂x at x plus delta x minus ∂CA/∂x at x divided by delta x ఏమవుతుంది? ఇది ∂2CA/∂x². వండర్ఫుల్. ఓకే కదా అందరికి? అక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? I can write it as diffusivity into area ∂2CA/∂x² is equal to K double dash CA. Okay, is this all clear? Then ఈ ∂2CA/∂x² ఇక్కడ పెట్టేసుకుంటే K double dash CA by ఇక్కడ 2πr ఉన్నట్టుంది కదా,
2πr డెల్టా ఎక్స్ 2πr ఉంటుంది ఇంటూ డిఫ్యూజివిటీ ఇంటూ ఏరియా ఎంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ πr స్క్వేర్ ఈ పై క్యాన్సిల్ ఆర్ఆర్ క్యాన్సిల్ ఈ మొత్తానికి టూ కే డబుల్ డాష్ బై డిఫ్యూజివిటీ ఇంటూ ఆర్ ఇదంతా ఒక కాన్స్టెంట్ లాగా తీసేసుకుందాం లెటస్ కాల్ దిస్ కాన్స్టెంట్ యాజ్ సమ్ ఎం స్క్వేర్ ఈ ఎం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో అల్టిమేట్లీ వి గాట్ డో స్క్వేర్ సిఏ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎం స్క్వేర్ ఇంటూ సిఏ మీకు మ్యాథ్స్లో హోమోజీనియస్ ఈక్వేషన్స్ అది గుర్తుంటే కనుక వీ క్యాన్ రైట్ దిస్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ యాజ్ క్యాపిటల్ డి స్క్వేర్ సిఏ అంటే అలా అనుకుంటాం హోమోజీనియస్ వాటిని సాల్వ్ చేసే ముందు డి స్క్వేర్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ సిఏ డి స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ సిఏ మళ్ళీ ఈ డీని తీసుకెళ్ళి డిఫ్యూజివిటీతో కలుపుకున్నారు అందుకే దాన్ని కొంచెం స్టైల్ డీగా రాసిన ఈ డి ఏంటి డిఫరెన్షియల్ డి ఓకే సో మీరు ఒకసారి మ్యాథ్స్లో వెళ్ళి రిఫర్ చేసుకుంటే ఇది ఒక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో ఏమైనా గుర్తుందా ఇన్ ద ప్లేస్ ఆఫ్ డి ఎం పెట్టేసి ఈక్వల్ టు 0 చేస్తాము తర్వాత మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ చేస్తాం వెరీ గుడ్ అంతే దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఉండదు అవసరం కాంప్లిమెంటరీ లేదు ఫంక్షన్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ జీరోనే ఉంది కాబట్టి పర్టికులర్ ఇంటెగ్రల్ అవసరం లేదు ఇక్కడ సిఏని సమ్ ఈ పవర్ కేఎక్స్ అనుకోవచ్చు అనుకొని సాల్వ్ చేసుకోవాలి అంటే ఎలా అంటే చూడండి ఇప్పుడు ఒకవేళ సిఏని ఈ పవర్ కేఎక్స్ అనుకుంటే డో స్క్వేర్ సిఏ బై డో నిమిషం చేసేస్తా అయిపోతుంది ఎందుకు కన్ఫ్యూజన్ సిఏని సమ్ ఈ పవర్ కేఎక్స్ అనుకున్నాను జస్ట్ అజ్యూమ్ సో డో బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వీ గాట్ సమ్ ఎం స్క్వేర్ సిఏ దీన్ని దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే కే స్క్వేర్ ఈ పవర్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ సిఏ అని వస్తుంది ఎం స్క్వేర్ సిఏ అంటే నథింగ్ బట్ ఈ పవర్ కేఎక్సే కదా ఈ పవర్ కేఎక్స్ క్యాన్సిల్ చేస్తే కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ కే విల్ బి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం అనమాట సో కే క్యాన్ బి ప్లస్ ఎం కే క్యాన్ బి మైనస్ ఎం అంటే ఇట్ విల్ బి ఈ పవర్ మైనస్ ఎంఎక్స్ ఆర్ ఈ పవర్ ప్లస్ ఎంఎక్స్ అందుకని వీ విల్ రైట్ సిఏ is equal to some C1, some constant 1 into e power minus mx plus some C2 into e power mx. Okay, now this will be the solution of that equation. So in this particular case, we have d square minus m square, CA is equal to 0. Thus, we'll get CA is equal to some constant C1 into e power mx plus some constant C2 into e power minus mx. Okay. ఈ C1 C2 ఎట్లా కనుక్కుంటాం బౌండరీ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసుకొని మ్యాథ్స్లో ఉంటుంది ఇవన్నీ కొంచెం రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి C1 C2 అన్నవి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్స్ సో బౌండరీ కండిషన్స్ ఏంటి మనకి ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 మన సిలిండ్రికల్ పోర్లో ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కాన్సన్ట్రేషన్ ఎంత అనుకున్నాం సిఏఎస్ ఎట్ ఎక్స్ ఇది మొత్తం లెంత్ ఎల్ అనుకుంటే ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ కాన్సన్ట్రేషన్ ఏమనుకున్నాం సమ్ సిఏ ఆర్ సిఏఎల్ అవునా ఆర్ ఎల్ బదులు ఎక్స్ఐ అనుకోండి పోనీ ఎట్ సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాన్సన్ట్రేషన్ ఈ సిఏ ఆ రెండు బౌండరీ కండిషన్స్ కనుక మీరు సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి యూ విల్ ఫైనల్లీ గెట్ ద ఆన్సర్ యాజ్ సిఏ డివైడ్ బై సిఏఎస్ ఈజ్ ఈక్వల్ టు మీకు అర్థమైంది కదా సిఏని ఐ గాట్ ఇట్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ C1 and C2 are integral constants. Now substitute boundary conditions in order to solve for C1 and C2 and substitute. అట్లా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లాస్ట్కి CA by CS is equal to cos h m into L minus x divided by cos h ml అని వస్తుంది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఈ చాప్టర్లో ఓకేనా cos h అంటే హైపర్బోలిక్ ఫంక్షన్ ఓకే cos h m into L minus x CA అంటే కాన్సన్ట్రేషన్ ఎట్ సమ్ డిస్టెన్స్ x CAS అంటే కాన్సన్ట్రేషన్ ఎట్ x is equal to 0 సరేనా ఓకే సారీ ఒక్క నిమిషం మీరు ఇది హోంవర్క్ బౌండరీ కండిషన్స్ ఏమని పెట్టుకుంటారు ఎట్ x is equal to 0 CA is equal to CAS ఇంకో బౌండరీ కండిషన్ ఏంటంటే ఎట్ x is equal to L
there is no further change of concentration with respect to time. dCA by dx is equal to 0. These are the boundary conditions that you have to apply. ఓకే, ఈ బౌండరీ కండిషన్స్ అప్లై చేసి మీరు ఫైనల్గా ఈ రిజల్ట్ తీసుకురావాలి. ఓకే, దిస్ ఈజ్ అ టాస్క్ ఫర్ టుడే. సో దీంతో మనకి ఏమొచ్చింది బేసికల్గా, దిస్ విల్ డిసైడ్ ద కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్. అబ్బా మొత్తానికి వి గాట్ సిఏ. సిఏ అంటే ఏమని చెప్పాను, కాన్సన్ట్రేషన్ ఎట్ ఎనీ ఎక్స్ ఇన్సైడ్ ద, ఇప్పుడు ఈ మొత్తం డిస్టెన్స్లో ఎట్ ఎనీ ఎక్స్ వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ అన్నది ఇట్ విల్ బి గివెన్ బై దిస్ ఫార్ములా. ఇట్ ఈస్ ఈక్వల్ టు CA max or CAS into cos h m into L minus x by cos h ml. ఇక్కడ క్లియరా, ఈ డిరైవేషన్ అంతా క్లియరా? ఓకే కదా అందరికి ఇక్కడ వరకు? Divided by cos h ml. సో ఇది ఇంపార్టెంట్ రిజల్ట్. ఫైనల్ ఎట్ పోర్ లెంత్ ఎల్ అనుకోండి, ఐ మీన్ ఫైనల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిఏ బై సిఎస్? At x is equal to L, what is the value of CA by CS? 1 by cos HML. అంతే. హైపర్బోలిక్ ఫంక్షన్స్ గుర్తున్నాయా? e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x డివైడెడ్ బై 2, e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x ప్లస్ 2 డివైడెడ్ బై 2. తెలుసాక కాస్ కేమో e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2 వస్తుంది, సైన్ కేమో e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై 2 వస్తుంది. That's it. So at x is equal to L, CA by CS will be equal to 1 by cos h ml. అప్పుడు ఇట్లా మొత్తంకి కనుక్కోవడమే. సో మొత్తంకి ఇక్కడ ఏంటంటే జస్ట్ సే మన సిఏ ఎట్ సర్ఫేస్ 100 ఉంది అనుకుందాం, అండ్ దెన్ సిఏ ఎట్ ఆఫ్టర్ ఎ లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 100 by cos h ml. Basically we are getting concentration at a length L as a function of this ml. This ml is deciding what will be the concentration at the end of the pore. స్టార్ట్ లో కనుక ఒక 100 ఉంటుంటే ఎండ్ లో ఏముంటది అన్నది ఇట్ విల్ డిపెండ్ అపాన్ దిస్ టర్మ్. ఓకే, సే ఇప్పుడు మనం ఎంఎల్ ఇంకా సిఏఎల్కి టేబుల్ వేసుకోవడానికి ట్రై చేద్దాం. పుట్ దిస్ రిజిస్టర్ దిస్ ఫార్ములా. సిఏఎల్ మనం టేకింగ్ ఇట్ యాజ్ సిఏఎల్ ఇస్ ఈక్వల్ టు సమ్ 100 by cos h ml or okay. Now ml 0 అనుకోండి, what will be CAL? CA is 100. okay, surface దగ్గర concentration 100 ఉంది. at length L we derived that it is CAS divided by cos h ml. Now I'm asking ml 0 అనుకోండి, what will be concentration at length L? cos h 0 ఎంత? 1. So 100. CAL 100. 100. So ml 0 ఉంటే we are getting CAS is equal to CAL. okay, some 0.4 ఉంది అనుకోండి, we might get, ఇప్పుడు ఇది CAS 100 అనుకుంటే it is some 93 రావచ్చు. ఒకవేళ సపోజ్ మన ml 5 ఉంది అనుకోండి, m అంటే గుర్తుందా, అక్కడ ఒక 2k డబుల్ డాష్ డివైడెడ్ బై డిఫ్యూజివిటీ ఇంటూ r, దీన్ని m అని కన్సిడర్ చేసాం, అండర్ రూట్ ఐ మీన్ m స్క్వేర్ అని కన్సిడర్ చేసాం దీన్ని. సో m విల్ బి ఈక్వల్ టు అండర్ రూట్ 2k డబుల్ డాష్ బై డిఫ్యూజివిటీ ఇంటూ r. నౌ ml ఒకవేళ 5 ఉంది అనుకోండి, మేబీ దిస్ క్యాన్ బి రెడ్యూస్డ్ టు యాజ్ లెస్ యాజ్ 1.34. m కనుక 10 ఉంది అనుకోండి, ఫైనల్ కాన్సన్ట్రేషన్ క్యాన్ బి వెరీ వెరీ లెస్ 0.09. సో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? యాజ్ ml ఈజ్ ఇంక్రీజింగ్, CAL by CAS, is it decreasing? అవునా? ml ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కాన్సన్ట్రేషన్ at the end of the diffusion, is it decreasing? అంటే ఏంటి అర్థం? ml ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతున్నట్ట డిక్రీజ్ అవుతున్నట్ట? Increase. ఎస్.
సో ఈ ఎంఎల్నే థీలే మాడ్యులస్ అంటాం, చాలా ఇంపార్టెంట్. ఎవరు అడిగినా ఇంటర్వ్యూకి వెళ్ళంగానే థీలే మాడ్యులస్ అంటే ఏంటని అంటారు, మీరు సిఆర్ఈ ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్తే. సో ఇది సింబల్ ఆఫ్ థీలే మాడ్యులస్. దిస్ ఈస్ ఎంఎల్. ఓకే, ఎం అంటే చెప్పాను ఏంటి, రియాక్షన్ కాన్స్టెంట్ ఇంటూ ఎల్ అంటే ద లెంత్ అలాంగ్ విచ్ డిఫ్యూజన్ ఈస్ టేకింగ్ ప్లేస్. మళ్ళీ ఈ లెంత్ కాదు, ఈ లెంత్ బై డిఫ్యూజివిటీ ఇంటూ రేడియస్ ఆఫ్ డిఫ్యూజన్. This was m, I mean under root of this was m and l. So ml, m into l ni we call it as Thiele modulus, and we observed that as Thiele modulus increases, resistance increases. Resistance increase అవుతుంది అంటే డిఫ్యూజన్ తక్కువ అవుతుంది. గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలి అనుకుంటే సేమ్, ఇప్పుడు ఇందాక సిఏ ఈజ్ ఈక్వల్ టు 100, CAL is equal to 100. This is possible for Thiele modulus is equal to 0. Next to ఇలా 93, ఇది 100 అని తీసుకున్నాం. దట్ ఈస్ పాసిబుల్ ఎట్ థియరీ మాడ్యులస్ ఈజ్ 0.4. ఇంక ఇంతకన్నా ఇంక్రీజ్ అయ్యి పాయింట్స్లో నుంచి బయటకు వచ్చి హోల్ నెంబర్ కనుక అయింది అంటే ద కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్ విల్ రెడ్యూస్ డ్రాస్టికల్లీ. డిఫ్యూజన్ రెసిస్టెన్స్ విల్ బి వెరీ వెరీ హై. సో ఫర్ Thiele modulus higher, for higher values of Thiele modulus, it is a strong pore resistance condition. Okay. For Thiele modulus very low values, less than 0.4, it is weak pore resistance condition. This is the conclusion. అంత డిరైవ్ ఎందుకు చేసామంటే ఇందుకోసం అనమాట. సో as Thiele modulus value increases, resistance will increase. For Thiele modulus less than 0.4, ఏం రీజియన్ ఇది, వీక్ పోరా స్ట్రాంగ్ పోరా? వీక్ వీక్ పోర్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, అంటే డిఫ్యూజన్ హై ఉంటుంది. వీక్ డిఫ్యూజన్ అనుకున్నారు, వీక్ రెసిస్టెన్స్. క్వశ్చన్స్ లో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తాడు. స్ట్రాంగ్ డిఫ్యూజన్ ఈస్ టేకింగ్ ప్లేస్ అంటాడు. స్ట్రాంగ్ డిఫ్యూజన్ అంటే మనం మర్చిపోయి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేసుకొని మనం చేయాల్సిన దానికి ఎగ్జాక్ట్ గా ఉల్టా చేస్తాం. స్ట్రాంగ్ డిఫ్యూజన్ అంటే మంచిగా అవుతుంది డిఫ్యూజన్ అని, అంటే రెసిస్టెన్స్ లో ఉందని. సో జస్ట్ టేక్ కేర్, బీ కేర్ఫుల్ అబౌట్ ద టర్మినాలజీ. ఐఎమ్ సేయింగ్ వీక్ పోర్ డిఫ్యూజన్ రెసిస్టెన్స్. ఉట్టి వీక్ పోర్ రెసిస్టెన్స్ లేకుండా వీక్ పోర్ డిఫ్యూజన్ అన్నాడు అనుకో, డిఫ్యూజనే వీక్ ఉందని అర్థం. నా బాధ ఏమైనా అర్థమవుతుందా? మీరు క్వశ్చన్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఇది వీక్ పోర్ డిఫ్యూజన్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది Thiele modulus తక్కువ ఉంటే. ఇఫ్ Thiele modulus ఈస్ గ్రేటర్ దాన్ 4, then that region is strong pore diffusion region. Strong pore diffusion resistance. ఇంకో ఇక్కడే డిఫ్యూజన్ దగ్గర ఆపేస్తే టర్మ్ వేరే అయిపోతుంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తే ఇంకోలాగా ఉంటుంది. మొత్తానికి Thiele modulus తక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, డిఫ్యూజన్ హై ఉంటుంది. Thiele modulus ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, డిఫ్యూజన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, బీ కేర్ఫుల్ అబౌట్ ద టర్మ్. ఫైనల్లీ యాజ్ ఐ సెడ్, m is equal to under root 2k double dash divided by diffusivity into radius into L. ఈ L అంటే ఏమని చెప్పాను? దిస్ L is a length or direction, length in which diffusion is taking place. ఇప్పుడు క్వశ్చన్ లో కన్ఫ్యూజ్ చేస్తారనమాట. లెంత్ ఆఫ్ ద పోర్ ఇస్తారు, డయామీటర్ ఆఫ్ ద పోర్ ఇస్తారు. మనం మర్చిపోయి ఇక్కడ ఈ ఎల్ ప్లేస్ లో డయామీటర్ పెట్టకూడదు. డిఫ్యూజన్ ఏ డైరెక్షన్ లో జరుగుతుందో ఆ లెంత్ ఇది. ఓకే, ఈ డినామినేటర్ లో ఈ ఆర్ ఉంది చూడండి, కావాలంటే దానికి ఇది వాడుకోవచ్చు డయామీటర్ ఆఫ్ ద పోర్ ఇచ్చినప్పుడు. ఓకే, గాట్ ద పాయింట్? Done. So this is the thing. Next, effectiveness factor. 7:30 అవుతుంది. కెన్ ఐ టేక్ అప్ టు 8? లేదా ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పి ఆపుతాను. ఈ ఎఫెక్టివ్నెస్ కాన్సెప్ట్ ఒక్కటి చెప్పి ఆపుతాను.
సారీ, ఈ ఎఫెక్టివ్నెస్ ఫ్యాక్టర్ ఒకటి చెప్పి క్లోజ్ చేద్దాం. ఈ ఎఫెక్టివ్నెస్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే ఎఫెక్టివ్నెస్ ఈజ్ గివెన్ బై, సో మీకు ఇక్కడ ఇది అర్థమైంది కదా, థీలే మాడ్యులస్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అక్క. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే డిఫ్యూజన్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. ఓకే, మీకు అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్ ఫ్యాక్టర్. Effectiveness factor is given by rate of reaction with diffusion divided by rate of reaction without diffusion. అంటే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎ క్యాటలిస్ట్ ఎక్కడ వస్తుందంటే ఈ డిఫ్యూజన్ ఉండడం వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత ఉంది డివైడెడ్ బై అసలు డిఫ్యూజన్ లేకపోయి ఉంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత ఉండేది అన్నది మన ఎఫెక్టివ్నెస్ ఆఫ్ క్యాటలిస్ట్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. వాట్ ద పాయింట్? సో ఇప్పుడు ఈ డిఫ్యూజన్ ఉండడం వల్ల వాట్ ఈస్ మై రేట్ ఆఫ్ రియాక్షన్? K double dash into Ca. అంటే it is my concentration is changing from time to time because of the presence of diffusion. అదే ఒకవేళ డిఫ్యూజన్ లేకపోయి ఉండుంటే, ఐ మీన్ వెన్ థీలే మాడ్యులస్ వాజ్ 0, రెసిస్టెన్స్ ఇస్ 0, కాబట్టి డిఫ్యూజన్ మాక్సిమం కదా, లైక్ మొత్తం సిఏఎస్ దగ్గరనే అయ్యేది ఒకవేళ డిఫ్యూజన్ సారీ ఐ మీన్ టు సే ఇక్కడ డిఫ్యూజన్ అంటే నా ఉద్దేశం డిఫ్యూజన్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ ఉండడం వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ ఏమైంది, ఒకవేళ అసలు రెసిస్టెన్సే లేకపోయి ఉండుంటే నా రేట్ ఆఫ్ రియాక్షన్ ఏముండేది అన్నది కంపేర్ చేస్తే నాకు నా ఎఫెక్టివ్నెస్ అన్నది వస్తుంది క్యాటలిస్ట్కి. ఓకే, సో విత్ డిఫ్యూజన్ రెసిస్టెన్స్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్, మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనుకుంటున్నాం మొదటి నుంచి, ఈస్ K double dash Ca. ఒకవేళ డిఫ్యూజన్ రెసిస్టెన్స్ ఏం లేకుండే అనుకోండి, సిఏఎస్ ఏముంటుందో సిఏఎల్ కూడా అంతే ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ 100, దిస్ ఈస్ ఆల్సో 100 and the entire reaction will take place with CAS. So this is the formula for effectiveness. But do we have something for CA by CAS? Cos h of cos hyperbolic of m into L minus x by cos HML అంతే. సో ఈ ఎఫెక్టివ్నెస్ అన్నది సిఏ, ఐ మీన్ ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ సిఏ. ఈ సిఏ అన్నది ఇట్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈజ్ ద ఎఫెక్టివ్నెస్ కాన్స్టెంట్ ఆర్ ఈజ్ ఇట్ వేరియబుల్? Now I have given you the formula of effectiveness. It is K double dash by CAS. ఈ ఎఫెక్టివ్నెస్ అన్నది ఇట్ ఈస్ చేంజింగ్ విత్ ఇన్ ఎంటైర్ పాత్ ఆఫ్ ద క్యాటలిస్ట్. ఇక్కడ ఒక సిఏ ఉంటుంది, ఇక్కడ కాన్సన్ట్రేషన్ వేరీ అవుతుంది కాబట్టి ఎఫెక్టివ్నెస్ కూడా వేరీ అవుతుంది అంటున్నా. అంటే ఎఫెక్టివ్నెస్ ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది క్యాటలిస్ట్, స్లోగా కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతున్న కొద్దీ ఎఫెక్టివ్నెస్ మారుతూ ఉంటుంది కదా. సో నేను ఒక యావరేజ్ ఎఫెక్టివ్నెస్ ఫర్ మై ఎంటైర్ క్యాటలిస్ట్ చేయాలి అంటే మళ్ళీ యాజ్ యూజువల్ ఐ హ్యావ్ టు ఇంటిగ్రేట్ అనమాట. సో ఈ యావరేజ్ ఈజ్ గివెన్ బై, ఐఎమ్ ఇంటిగ్రేటింగ్ along the total length L of the catalyst from 0 to L, effectiveness at each x dx. Okay now? ఈ యావరేజ్ ఎందుకు చేస్తున్నానో అర్థమైందా? బికాస్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అ క్యాటలిస్ట్ ఈస్ వేరింగ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. వై ఇట్ ఈస్ వేరింగ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్? బికాస్ ఎఫెక్టివ్నెస్ ఈస్ డిపెండెంట్ అపాన్ సిఏ. సిఏ ఈస్ వేరింగ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్, హెన్స్ మై ఎఫెక్టివ్నెస్ ఈస్ వేరింగ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. ఎక్స్ మారుతున్న కొద్దీ ఎఫెక్టివ్నెస్ మారుతుంది. So E average is equal to 1 by L, 0 to L. Effectiveness was మనకి ఏమొచ్చింది, it is nothing but CA by CAS. K double dash cancel అయిపోతుంది. CA by CAS మనకి do we know it as a function of X? Yes. Cos H M of L minus X by cos HML. Cos HML dx. ఈ cos HML కాన్స్టెంటే, దీన్ని బయట వేసేయచ్చు. దీన్ని ఇంటిగ్రేట్ చేయండి, ఈజీగానే ఉంటుంది. మీరు కావాలంటే ఈ పవర్ ఎక్స్లోకి మార్చుకొని చేసుకోవచ్చు, లేకపోతే మీకు డైరెక్ట్గా హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇంటిగ్రేషన్స్ తెలిసినా చేసేయచ్చు. ఏమొస్తుంది లేదా నేను చేసేస్తానులేండి. అయ్యో ఏది నా ప్రాబ్లం. సో 1 by L ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ ఏమవుతుంది అంటే సైన్ హెచ్ఎక్స్ అవుతుంది.
cos hx is sin h m into l minus x. ఇక్కడ ఎక్స్కి -m ఉంది కాబట్టి ఐఎమ్ డివైడింగ్ ఇట్ విత్ -m. అప్లై లిమిట్స్ ఫ్రమ్ 0 to l. ఓకేనా, అంతే, దీని ఇంటిగ్రేషన్ ఇంతే, చాలా సింపుల్. మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే 1/l cos hml అప్పుడే కాన్స్టెంట్ బయటకు తీసేసుకున్నాం ఇంటూ sin hml బై m, సారీ l కాదు, డివైడెడ్ బై m వచ్చింది కదా, డివైడెడ్ బై m. సో our effectiveness factor or average effectiveness of a catalyst is given by sin hml by cos hml is tan hml divided by ml. ఇది కూడా ఇంపార్టెంట్. అక్క -ml కదా అక్క అది? కాదు, మనం 0 to l సబ్స్టిట్యూట్ చేయు. 0 to l సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి 0 వస్తుంది, తర్వాతది నెగటివ్ ఆఫ్ నెగటివ్ పాజిటివ్ వస్తుంది. ఓకేనా, అది ఒకసారి చేసుకుంటే నీకు క్లియర్ అయిపోతుంది అది. సో ఈ యావరేజ్ అల్టిమేట్ గా ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వెన్ క్యాటలిస్ట్ ఇస్ ప్రెసెంట్ ఈస్ గివెన్ బై tan hml by hml. ml అంటే ఏంటి? we discussed it as Thiele modulus. So you can write effectiveness of a catalyst is given by tan h5 by 5. Okay, clear? Now మనం ఏమనుకున్నాం, when 5 is less than 0.4 tan h5 ఏమైపోతుందంటే will almost be equal to 5 అన్నమాట. మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది యాక్చువల్గా ట్రిగ్నోమెట్రీలో, tan theta, if theta is very 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 low then tan theta is equal to theta అని తీసుకుంటాం చాలా డిరైవేషన్స్ లో, మ్యాథ్స్ లో. సిమిలర్ గా tan h5 when h5 is very very low it can be equated to 5. సో ఏమైపోతుంది అప్పుడు ఎఫెక్టివ్నెస్ ఫ్యాక్టర్? tan h5 బదులు నేను 5 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, డివైడెడ్ బై 5, ఇట్ విల్ బి ఈక్వల్ టు 1. అంటే ఎఫెక్టివ్నెస్ ఈజ్ 1 అనమాట. ఈజ్ ఇట్ మ్యాచింగ్ విత్ అవర్ థియరీ? సి ఎఫెక్టివ్నెస్ 1 అంటే ఏంటి? లైక్ k"CA is equal to k"CAS, k"CA is equal to CAS, అంతే కదా. మనకి ఎఫెక్టివ్నెస్ పర్ఫెక్ట్ ఉంది అనుకోండి, సై ఈజ్ ఈక్వల్ టు 0.0.4 ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం, రెసిస్టెన్స్ విల్ బి వెరీ వీక్ అని. రెసిస్టెన్స్ వెరీ వీక్ ఉన్నప్పుడు ఏమవుతుంది, CAS విల్ బి ఈక్వల్ టు CAL, అవునా? సో మన థియరీతో మ్యాచ్ అయిందా మ్యాథమెటికల్ రిజల్ట్? ఓకే, సో ఫర్ Thiele modulus less than 0.4 effectiveness factor is 1. అంటే Thiele modulus less than 0.4 ఉన్నప్పుడు రెసిస్టెన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు డిఫ్యూజన్ రెసిస్టెన్స్ ఉన్నా డిఫ్యూజన్ రెసిస్టెన్స్ లేకపోయినా రియాక్షన్ ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది అని అర్థం. అంటే కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్నెస్ 1 అనమాట. సిమిలర్గా ఇఫ్ Thiele modulus is greater than 4 then this is a region of strong pore diffusion resistance. అప్పుడు ఏమైపోతుంది, when tan h5, when 5 is very very high, tan h5 will tend to 1 హైపర్బోలిక్ ఫంక్షన్. మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అంటే e⁻x plus e⁻−x డివైడెడ్ బై e⁻x మైనస్ e⁻−x. అదొకసారి చేసుకుంటే మీరు డిఫరెన్షియేట్ చేసి అలా ఉంటాయి కదా, వన్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు అలా చేసుకోండి మొత్తానికి. ఇది కూడా దీనికి మ్యాథమెటికల్ ప్రూఫ్ కావాలంటే మనకు మ్యాథ్స్లో ఉంటుంది. just like when theta is low, how tan h5 tends to 5, when theta is very high tan h5 is almost equal to 1 అనమాట. అప్పుడు మన ఎఫెక్టివ్నెస్ ఏమవుతుంది, tan h5 ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ విల్ బి 1/5. ఓకే, సో దిస్ ఆల్సో విల్ బి, ఇది కూడా మ్యాథమెటికల్ ప్రూఫ్. యాజ్ ఇన్ స్ట్రాంగ్ పోర్ రెసిస్టెన్స్ యాజ్ 5 ఇంక్రీజెస్ ఏమవుతుంది, డిఫ్యూజన్ విల్ డిక్రీస్, hence rate of reaction will also decrease. కాబట్టి effectiveness is inversely proportional to Thiele modulus. Accepted? Okay. ఇవాళ ఇక్కడ ఆపేద్దాం. Just giving you a gist. We started catalytic reactions. We understood how porous catalysts will offer different types of resistance. 3 రెసిస్టెన్స్ ఉన్నాయి, ఫిలిం రెసిస్టెన్స్, డిఫ్యూజన్ రెసిస్టెన్స్, సర్ఫేస్ రియాక్షన్ రెసిస్టెన్స్. సర్ఫేస్ రియాక్షన్స్ లో మళ్ళీ 3 ఉంటాయి, అబ్జార్ప్షన్, రియాక్షన్, డిజార్ప్షన్ అని. ఫస్ట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డిఫ్యూజన్ రెసిస్టెన్స్.
సో we considered a cylindrical pore అండ్ దాంట్లో ఇక్కడ CAS అనుకుంటున్నాం అండ్ ఇది CAL అనుకుంటున్నాం. Intermediate at NEX, let us call it as CA. First we derived the equation for concentration profile. CA by CA is మనకి cos H m into L minus x by cos HML అని వచ్చింది. From this we understood that as ML increases, that is nothing but Thiele modulus increases, resistance increases. తర్వాత effectiveness factor కనుక్కున్నాం. We got it as tan HML by ML. For ML, which is nothing but Thiele modulus less than 0.4, effectiveness is 1. For Thiele modulus greater than 4, effectiveness ఎంత? 1 by ml. Okay now? Yes, okay, 1/5, 1/ml. Okay, this is what we have discussed in today's class. అయిపోతుంది క్యాటలిటిక్ రియాక్షన్స్ కూడా. మీరు రేపు క్లాస్ కావాలా వద్దా నాకు ముందే చెప్పండి. అక్క ఇంకెంతసేపు అయితే 1.5 hour